ఇప్పటి వరకు మనము 3 శ్లోకాలు చూసాం. మొదటి శ్లోకం ఏం చెప్పిందంటే, ఈ 2 రోజులు చెప్పిన దానికంటే ఇప్పుడు మీరు వినాలి. ఎందుకంటే కొంతమందికి ఇది కష్టమని చెప్పారు. అది నిజమే, ఇది కష్టమే. మీకు ముందే చెప్పాం, ఇది ఒక పిహెచ్డి డాక్టరేట్ లెవెల్ ఆఫ్ ఆత్మజ్ఞాన వేదాంతంలో డాక్టరేట్ ఆ లెవెల్కి చెందినది. అయితే మీరు భయపడాల్సిన పని ఏం లేదు. కిండర్ గార్డెన్ లెవెల్ కూడా ఇందులో అర్థం చేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే బయట ఎక్కడ వెతకాల్సింది ఏమీ లేదు, చేయాల్సింది ఏమీ లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నిన్న చెప్పాను ఏమిటి, మనం స్వప్నంలో ఉండేటప్పుడు అన్నీ నిజమనిపిస్తాయి. అది స్వప్నము మిథ్య కాదు. ఇప్పుడు ఎలాగైతే మనం కూర్చున్నామో అదేవిధంగా స్వప్నంలో కూడా ఉంటున్నాయి, అన్నీ ఉంటాయి. మన ఇల్లు ఉంటుంది, మనకు వాకిలు ఉంటుంది, మన కార్లు ఉంటాయి, దేవుడు ఉంటుంది, గుడులు ఉంటాయి, సూర్య చంద్రులు అన్నీ ఉంటాయి. ఎక్కడ? స్వప్నంలో కూడా. సో స్వప్నంలో మనం ఎలా ఉన్నామో స్వప్నం నుండి బయట వచ్చినంత వరకు అది నిజం. ఇది కూడా అదే రకమైనటువంటి ఒక దీర్ఘ స్వప్నం అన్నారు శంకరాచార్య. అంతే, ఇది కూడా ఒక దీర్ఘ స్వప్నం. అంటే ఇప్పుడు ఇందులో ఉన్నంత వరకు ఇది సత్యంగా భాషిస్తుంది. ఎందుకు? విశ్వం దర్పణ దృశ్యమాన తుల్యం. అంటే పెద్ద అద్దంలో కనిపించే ప్రతిబింబం వలె, స్వప్నంలో మనకు కనిపించే స్వప్న ప్రపంచం వలె, ఎలాగైతే తెరపైన బొమ్మలు ఎలా కనిపిస్తాయో, పడుకునేటప్పుడు నిద్రాశక్తిలో స్వప్నం ఎలా కనిపిస్తుందో, ఆత్మయందు ఈ ప్రపంచం భాషిస్తుంది అని చెప్పారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. జనక చక్రవర్తి మీకు తెలుసు కదా, సీతాదేవి మరి పేరు విని ఉంటారు, జనక మహారాజ్. జనక చక్రవర్తి ఒకసారి పడుకునేటప్పుడు ఒక స్వప్నం కన్నాడు, కల వచ్చింది. అందరికీ కల వస్తుంది సార్, సామాన్యంగా అందరికీ కలలు వస్తాయి కదా. ఆయన కలలో ఆయన రాజ్యానికి ఇంకొక రాజ్యానికి యుద్ధం జరిగిందంట. యుద్ధంలో చిత్తుగా ఓడిపోయాడు. ఎవరు? జనక మహారాజ్. ఓడిన తరువాత ఆయన్ని ఆ యొక్క రాజ్య బహిష్కరణ చేశారన్నమాట. అంటే ఖాళీ ఏమి బట్టలు చిరిగిపోయిన బట్టల్లో పెట్టి అసలు మొత్తం పూర్తిగా ఎటువంటి అవకాశం లేకుండా రాజ్య బహిష్కరణ చేశారు. స్వప్నంలో, నిద్రలో. గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఆయన తిరిగి 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 భోజనం లేక, త్రాగడానికి నీరు కూడా దొరక్క ఎన్నో రోజులు స్వప్నంలో ఎన్నో రోజులుగా తిరిగి 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 చివరికి ఇంకా ఆకలి లేకపోతే ఇంక పడిపోతున్నా అన్న సమయంలో ఎక్కడో ఇలా బొల్లారం అలాంటి ఏరియాలో ఒక దావత్తు జరుగుతుంది. అమ్మయ్య, ఎక్కడైనా సరే కాస్త భోజనం దొరుకుతుందేమో ఆశతో అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఇక లైన్లో నిల్చున్నారు. మన బఫే సిస్టమ్ కదా, అంతా మారిపోయింది సిస్టమ్. సో అక్కడ నిల్చుంటే ఆ యొక్క చింపురు జుట్టు, చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, ఏదో రోడ్డు మీద బాటిల్స్ ప్యాకెట్స్ ఏరుకునే వాళ్ళని మనము ఫంక్షన్లో లైన్లో నిల్చుంటే ఊరుకుంటారా? మీరెవ్వరు ఊరుకోరు, బయట నెట్టేస్తారు. సో అదేవిధంగా అలాంటి అనుభవమే ఆయనకి జరిగింది. అక్కడ బయట నెట్టేశారు, ఎవరు రానియట్లేదు. సరే, ఎవరు ఏం పెట్టట్లేదు, ఏం చేస్తారు? మనం ఇస్తరాకులు బయట పడేస్తాం తిన్న తర్వాత. సరే, అక్కడికి వెళ్ళి అవన్నీ అలాగా కూడగొట్టుతున్నారు ఒక ఆకులో. ఇక తిందామని సమయంలో తినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈలోగా వీధి కుక్కలు వచ్చి ఫైట్ చేసుకుని ఈయన మీద పడ్డాయి. వచ్చి ఈయన కింద పడ్డాడు. కింద పడి లేచి చూసేసరికి ఆ బెడ్ మీద నుంచి కింద పడ్డాడు. ఎందుకంటే పడుకున్నాడు కదా, నిద్ర కదా, స్వప్నం కదా. అప్పుడు ఆ స్వప్నంలో లీనమైపోయాడు నిజం అనుకోని. ఒక్కసారి ఆ పెద్ద రాయల్ బెడ్ మీకు తెలుసు కదా, హంసతూలు పాన్ పంటారు కదా, ఆ కింద పడేసరికి ఒక్కసారి లేచేసరికి చక్రవర్తి అన్నీ సరిగ్గా ఉన్నాయి, కానీ స్వప్నంలోంచి బయటపడ్డాడు కదా.
చెమటలు మాత్రం పట్టి ఉన్నాయి, ఇప్పటికి కూడా వదలట్లేదండి. అప్పుడు ఆయనకి ఇంకా అర్థం కాలేదు, ఏంటి ఇలాంటి అనుభూతి ఉంటుందా, స్వప్నం ఇంత పవర్ఫుల్లా. మనకేమనుకుంటా స్వప్నం ఏముందండి అని తీసి పడేస్తాం. స్వప్నం ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది దాని పవర్ఫుల్ ఏంటి అనేది. అందువలన అప్పుడు ఆయనకి ఇంక మరి పడుకోలేదనమాట. ఇంకా రాత్రి 2 గంటలు 3 గంటలకి బయటపడ్డాడు కదా, ఇంకా 2-3 గంటలు గడిపేశాడు మెల్లగా. ఉదయాన్నే ప్రాతకాలంలో పండితుల్ని విద్వాంసుల్ని అందరినీ పిలిపించాడు. అది నిజమా ఇది నిజమా అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? అది నిజమా ఇది నిజం. ఏంటి? స్వప్నంలో ఉన్న నేను నిజమా, ఇప్పుడున్నటువంటి నేను నిజమా అని ప్రశ్న. అర్థం కావట్లేదు జీవితం. అయితే చాలామంది పండితుల్ని విద్వాంసుల్ని మహత్వం అందరినీ పిలిపించారు, సమావేశం పెడుతున్నారు. అందరూ ఏమంటున్నారంటే, రాజుగారు అది స్వప్నం, మీరు భయపడకండి అంటున్నారు తప్ప ఏది నిజమని చెప్పట్లేదు. కొంతమంది అంటున్నారు ఇది నిజం అంటున్నారు, కొంతమంది అది నిజం అంటున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఇక మొత్తం మహాత్ములందరూ పిలిపించారు. చివరికి ఈ సమాచారం తెలుసుకొని ఒక వ్యక్తి అక్కడికి వచ్చారు, ఒక మహర్షి. ఆయన కర్ర పట్టుకొని అష్ట కష్టాల మీద అక్కడ చేరుకున్నాడు. అక్కడికి ఆయన శరీరానికి 8 వంకరలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? మనం ఒక వంకరతోని నడుము పడితేనే మనం భరించలేము, ఇక జీవితం అయిపోయింది ఇంక అనుకుంటాం. ఇక నా పరిస్థితి ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్. మరి 8 వంకరలు ఉన్న శరీరంతో ఆ వ్యక్తి ఎంత కష్టమో చూడండి. అంత అష్ట కష్టం మీద వస్తే ఈ ద్వారం ఉంటుంది కదా, ద్వారపాలకులు ఉంటారు, ఎక్కడ చూసినా జయ విజయ ఉంటారు, వాళ్ళు లోపలికి రానియలే. సరే ఏదో చెప్దామా, సమస్య సమాధానం చెప్దామా అనుకుంటున్నాడు ఆయన. పాపం ద్వారపాలకు రానియట్లేదు. మీకు తెలుసు కదా, సనత్ కుమార్ లాంటి ఎంటర్ అయితే విజయ జయ నెట్టేస్తారు, వైకుంఠంలోకి వెళ్ళనీయకుండా. ఆ విధంగా సో అప్పుడు వెంటనే ఆయనకి ఎప్పుడైతే నెట్టేశారో గంభీరంగా బిగ్గరగా చెప్పాడు, రాజన్ నాకు ప్రవేశింపజేయడం లేదు, ప్రవేశం నిషేధించారు, నీ ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉంది అన్నాడు ఆయన. ఈ శబ్దం విని రాజు చెవిలో పడింది. ఆయన పంపించండి అంటారు. ఎందుకంటే వీళ్ళందరూ బాగా బొట్టు జుట్టు బాగా కట్టుకొని ఉన్నారు చుట్టూ, ఎవరు ఏం చెప్పట్లేదు పండితుడు. కానీ ఎప్పుడైతే ఆయన్ని పంపించండి అన్నారో మెల్లగా వస్తున్నాడు కర్ర అలాగ పట్టు. ఎందుకంటే చాలా కష్టం కదా 8 వంకరలు అంటే మామూలు. ఆయన చూసి పండితులందరూ కూడా పక్కపక్క నవ్వారు, గంభీరంగా నవ్వుతున్నారు. ఎందుకంటే నడుచుకొని రావడమే కష్టం. ఆయన కాముగా ఉన్నారు. నవ్వి ఎప్పుడైతే ఆగిపోయారో వాళ్ళకంటే బిగ్గరగా నవ్వడం మొదలెట్టింది. ఎవరు? అష్టావక్ర. అష్ట అంటే 8 వక్కర్లు, అష్టావక్ర. వారికంటే బిగ్గరగా నవ్వారు వాళ్ళని చూసి. అప్పుడు రాజుకి అర్థం కాలేదు, జనక చక్రవర్తికి. ఇప్పుడు వాళ్ళు నవ్వారు అంటే ఆయన శరీరం యొక్క స్థితిని చూసి, ఆయన వచ్చే పరిస్థితిని చూసి నవ్వారు. ఈయన ఎందుకు నవ్వాడో తెలియదు కదా. వాళ్ళు చాలా కోపం అయిపోయారు, ఎందుకు నవ్వారని. అప్పుడు అడిగితే అన్నారు, రాజన్ వీళ్ళందరూ పెద్ద మేధావులు, విద్వాంసులు, పెద్ద శాస్త్రాలు చదువుకున్న పండితులు అని అనుకుంటున్నారు కదా, వీళ్ళకి అసలైన జ్ఞానం తెలియదు. వీళ్ళు చర్మ వ్యాపారులతో సమానం అన్నారు. మీరు ఒక మాట వినండి, ఒక చర్మ వ్యాపారులు, ఒక పండితుడు, శాస్త్రాలు చదువుకున్న వ్యక్తికి ఆ మాట అంటే ఎంత ఉంటో తెలుసండి. ఆల్మోస్ట్ ఆల్ పీక తీసినంత పని ఆ పండితుడికి. కాబట్టి వెంటనే వాళ్ళు చాలా కోపం అయిపోయారనమాట. ఇంకా అందరూ అటాక్ చేయడానికి. రాజు వాళ్ళందరినీ వారించి, ఎందుకు మీరు అలాగ నవ్వారు, ఎందుకు మాట అన్నారంటే చెప్పాడనమాట. చూడండి, ఆత్మ పరమాత్మ అనేది ఆకారం లేదు. ఇప్పుడు విద్యుత్ శక్తి, కరెంటుకి ఎలాగైతే ఆకారం ఉండదో, అది బల్బు ద్వారా ప్రవహిస్తే వెలుతురు వస్తుంది, ఫ్యాన్ ద్వారా ప్రవహిస్తే గాలి వస్తుంది, మైక్ ద్వారా ప్రవహిస్తే సౌండ్ వస్తుంది. కానీ నిజానికి కరెంటుకి ఎటువంటి ఆకారం ఉందా చెప్పండి? అదేవిధంగా ఈ ప్రకృతిలో ఏ రూపానికి ఉనికిగా ఉన్న పరమాత్మకు ఆకారం ఉండదు నిజానికి. నీరుకు కూడా అంతే, నీరుకంటూ సెపరేట్ ఆకారం ఉండదు. బిందులో పోస్తే, కుండలో పోస్తే, ఒక గ్లాసులో పోసారనుకోండి ఎటువంటి ఆకారం. ఆ విధంగా పరమాత్మ ఆత్మస్వరూపంగా ఎరుకుగా ఉంది.
అసలు అది దర్శించేది కాదు, నేత్రంలో కనిపించదు. అందుకే చాలామంది నాకు రాముడు దర్శనం ఇచ్చాడు, నాకు కృష్ణుడు దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇస్తారు, అది ఉన్నది తప్పేం కాదు. కానీ అది అల్టిమేట్ పరమాత్మ కాదు. మరి అల్టిమేట్ పరమాత్మ ఏంటి? శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. ఆ రామ ఎప్పుడు కూడా నిర్గుణ రామ, ఆత్మారామ, అది సత్యం. సీతాపతి రామ వచ్చారు వెళ్ళారు, రాధాకృష్ణ వచ్చారు వెళ్ళారు. కానీ కృష్ణ చైతన్య రూపంగా వచ్చేది ఉండదు, వెళ్ళేది ఉండదు. ఎప్పుడు శాశ్వతం, అమృతం. మీ హృదయస్థంలో ఇప్పుడే ఉన్నారు ఆత్మారామ, రామ ఉన్నారు, చైతన్య స్వరూపం కృష్ణ ఉన్నారు, మీలోనే శివశక్తి కలిపి ఉన్నారు. అందువలన మన ఆరంభంలో ఇవన్నీ మనకు అవసరం. మన సంప్రదాయం అందుకే పెట్టారు. విగ్రహము, మూర్తి, ప్రతీక, మంత్రము, పూజ, స్తోత్రము, జప ఇవన్నీ పెట్టారు. ఎందుకంటే అందరూ కూడా ఒకేసారి ఆ మెట్లు ఎక్కలేరు. కొంతమందికి పుట్టుకతోనే వస్తుంది ఆ జ్ఞానం. శంకరాచార్యకి 8 సంవత్సరముల్లో అంబా అంటే అమ్మా అహం సన్యాసి భవామి, నేను సన్యాసి అవ్వాలనుకుంటున్నాను శంకరాచార్య. 80 సంవత్సరాలు అయినా కనీసం గీత వినండిరా బావ అంటే ఎవరు రారు మనవారు. మేము శంకరాచార్యతో సమానం అంటే ఎట్టా అవుతుందండి? ఇట్స్ అసాధ్యం కదా, మీరే చెప్పండి. కాబట్టి అప్పుడు ఆయన అన్నారు, వీళ్ళందరూ కూడా బయటికి కనిపించే ఈ చర్మాన్ని చూస్తున్నారు. మనకి ఈ తోలు కప్పి ఉన్నది, లోపల మాంసం ఉన్నది, ఎముకలు ఉన్నాయి, దానికి వెనక ఆ శ్వాస, హృదయం కొట్టుకుంటుంది. ఇవన్నీ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ప్రకృతితో వచ్చాయి. ఇవి జడములు, లైక్ టేబుల్. మరి వీటికి చేతనం ఎలా వచ్చింది? మీరు ఒక కర్ర ఇలా పెట్టండి, కర్ర నుండి కరెంటు లైన్ కలపండి, కరెంట్ వస్తుందా? రాదు. అదే వైరు పెడితే వస్తుంది. అంటే వైరుకి కర్రకి తేడా ఉంది తప్ప కరెంట్లో ఏమైనా తేడా ఉందా? అబ్బబ్బో, కర్ర పెట్టినప్పుడు కరెంటు వేరే కరెంట్, జపాన్ కరెంటు. ఈ వైరు పెట్టినప్పుడు అమెరికా కరెంట్. అలాగ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆయన ఏమన్నారంటే అష్టావక్రులు, వీళ్ళందరూ కూడా కేవలము తత్వం తెలియదు వీళ్ళకి, సత్యం వీళ్ళకి తెలియదు. కేవలము బయట కనిపిస్తున్న ఆకారాలు చూసి ఆకర్షణలుగా వీళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈ విధంగా కాలక్షేపం చేసుకుంటున్నారు తప్ప వీళ్ళకి సత్యం తెలియదు. సరే, మరి సత్యం మీరు చెప్పండి అన్నారు. సత్యం చెప్పాలి కదా. మీరు ఏదో ఒకటి పట్టుకొని వచ్చారు నా దగ్గరికి, అమ్మాయి తప్పు అన్నాను. మీరు మొదట కొంచెం బాధపడిన తర్వాత ఒప్పుకుంటారు, సరే తప్పే, మీరు చెప్పండి. నేను చెప్పనంటే ఊరుకుంటారేంటి? నువ్వు చెప్పవు, మా తప్పు అంటే ఒప్పుకుంటారు, ఎవరు ఒప్పుకోరు. కాబట్టి అప్పుడు అష్టావక్రులకు అడిగారు. ఆయన ఏమన్నారంటే సేమ్ ప్రశ్న, అది సత్యమా ఇది సత్యమా? ఏంటి అది సత్యమా ఇది సత్యమా? అష్టావక్రులు అన్నారు అది సత్యం కాదు, స్వప్నం. మరి ఇది సత్యం కాదు, మరి ఏది సత్యం? నువ్వు సత్యం. మీకు అర్థమైందా? ఇక్కడ నువ్వంటే ఏంటి? మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ కావు. మీరు ఈ శరీరం రాకముందు మీరు ఉన్నారు. మీకు విషయం తెలుసా? తల్లి గర్భంలో పడకముందు మనం ఉన్నామా లేదా చెప్పండి? ఉన్నామా లేదా? ఉన్నాము కాబట్టి తల్లి గర్భంలో పడ్డాం, మన ప్రారంధ కర్మతో, అంతేనా? తల్లి గర్భంలో పడ్డాం కదా. మరి మనం జన్మించు ఈ శరీరం పొందకముందు మనం ఉన్నామా లేదా? తల్లి గర్భంలో ఉన్నాం, స్పష్టంగా తెలిసిపోతుంది అందరికి కూడా. అర్థమవుతుందా? అదేవిధంగా ఈ శరీరం అనేది ప్రకృతి నుండి వచ్చింది. ఈ శరీరం ప్రకృతిలో కలిసిపోయిన తర్వాత మనం ఉంటామా లేదా? ఖచ్చితంగా ఉంటాం. అందుకే జాతస్య ధ్రువో మృత్యు, ధ్రువం అంటే మృత్యు ధ్రువం, ఖచ్చితంగా జాతస్య ధ్రువం మృత్యు. మృత్యు వచ్చిన తర్వాత జన్మ తప్పదు అన్నారు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, ధ్రువం జన్మ మృతస్య చ అంటే శరీరం విడిచిపెట్టిన వాళ్ళకి మళ్ళీ జన్మ తప్పదు అని. కాబట్టి ఇక్కడ మీకేం అర్థమవుతుంది? మనకి నేత్రంలో కనిపించట్లేదు, మనసుకు అందట్లేదు, కాబట్టి దేవుడు లేడు, అంతే మనం చెప్తాం, అంతే కదా. మీరందరికి కూడా ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చాను,
కొంత ఉప్పు తెచ్చాం, ఉప్పు కనిపిస్తుంది కదా, ఉప్పు ఇలా పట్టుకున్నాం, నీరు కనిపిస్తుంది నాకు, ఆ నీటిలో ఉప్పు కలిపేశాం. మీరు చూశారనుకోండి, అందులో ఉప్పు ఉందో లేదో ఎలా తెలుస్తుంది మీకు? ఉందంటారా లేదంటారా? ఎక్కడ ఉంది? మీ నేత్రం కనిపిస్తుందా? కనిపించట్లేదు, కానీ నాలుగు మీద పెడితే ఉంది. అందువలన నేత్రములు కనిపించినంత మాత్రాన ఉప్పు లేదని మనము చెప్పకూడదు. దాన్ని తెలుసుకోవడానికి వేరేది వాడాలి. కాబట్టి ఈ ఆత్మ పరమాత్మ అని తెలుసుకోవడానికి డైరెక్ట్ మనకి నేత్రములు పనికిరావు, చెవులు పనికిరావు, మనసు పనికిరాదు, బుద్ధి పనికిరాదు. మరి ఏం కావాలి? శాస్త్రం అనే జ్ఞానచక్షు కావాలి. అందువలన ఆ జ్ఞానచక్షువే ఇక్కడ త్రినేత్రము, ముక్కంటి. మనం ఏం చేస్తాము? మూడో కంటి అంటే ఇక్కడ ఒక నేత్రం పెడతాం, రెండు కళ్ళు ఆల్రెడీ ఉన్నాయి, ఇక్కడ మూడో కన్ను పెడుతుంటాం. మూడో కన్ను అని మనం అనుకున్నట్టు మాంసనేత్రం కాదు, జ్ఞానచక్షు అంటారు. ఓం త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అది ముక్కంటి త్రంబకం అంటే మూడవ నేత్రం. అది మన అందరిలో ఉంది, కానీ ఎప్పుడూ మనం అది తెరవం. దానికి పూర్తిగా రెస్ట్ ఇచ్చేసాం, ఇంకా నీ పని మాకు లేదని. ఈ రెండింటితోనే మనము వ్యవహారం చేస్తూ ఉంటాం. ఈ రెండింటితో చూసినంత వరకు ఆ మూడో నేత్రం మనకి ఓపెన్ కాదు. అక్కడ నిద్రాశక్తితో స్వప్నం వస్తే ఇక్కడ మాయాశక్తితో ఈ జగత్తు వచ్చింది. కాబట్టి ఇది కూడా సత్యం కాదు, కానీ దీనికి ఆధారంగా ఉన్న నేను సత్యం, ఆత్మ. అంటే అక్కడ ఆత్మ ఏ సత్యము, ఇక్కడ ఆత్మ ఏ సత్యము. స్వప్నం లేకపోయినా, ఈ జాగ్రత్త లేకపోయినా నేనుంటాను. యజ్జాగ్రత్ స్వప్న సుసుప్తి స్ఫుటతరా అని చెప్పాం కదా. యస్వప్న జాగ్రత్త సుసుప్తి మవైతి నిత్యం. అక్కడ ప్రాతస్మరణ స్తోత్రం చెప్తారు. ప్రాతస్మరామి ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్న జాగర సుసుప్తి మవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంఘః. చూసారా అక్కడ ఏం చెప్తున్నారంటే, నేను ఆత్మ, నా పైన నేను తెర అనుకోండి, సినిమా తెర. మార్నింగ్ షో వచ్చింది, మార్నింగ్ షో సినిమా ఆడింది, వెళ్ళింది. మ్యాట్ని మళ్ళీ సినిమా ఆడింది, మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ ఈవినింగ్ షో ఎన్ని ఉంటాయి రోజుకు 3-4 3 షోలు ఉంటాయి అనుకుంటా. ఈవినింగ్ షో మళ్ళీ వెళ్ళింది. ఈ 3 షోలు అయిపోయిన తర్వాత కూడా తెర ఉన్నదా, తెర కూడా వెళ్ళిపోయిందా షోతో పాటు. చూసారా, అంటే నేను అనే తెర అలాగా శాశ్వతంగా ఉంది. ఈ యొక్క మార్నింగ్ షో, మ్యాట్ని, ఈవినింగ్ షోలు వెళ్ళాయి. మీకు అర్థమవుతుందా? నేను మరొక ఎగ్జాంపుల్. నేను స్టేషన్ మాస్టర్. మీకు రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ ఉంటారు, తెలుసా? అందరికీ తెలుసు, చాలా సంతోషం. ఇప్పుడు ఒక ప్యాసింజర్ ట్రైన్ వచ్చింది అంటే, ఒక శతాబ్ది ఎక్స్ప్రెస్, వందే భారత్ కాదు, శతాబ్ది ఎక్స్ప్రెస్, పలకనం ఇలాంటి ఎక్స్ప్రెస్ ఎందుకు వేలాడుతుంటారు. వందే భారత్లో వేలాడడానికి లేదు, క్లోజ్. అందుకే వందే భారత్ పనికిరాదు మనకి. ఇప్పుడు ఈ ప్యాసింజర్స్ ట్రైన్లో ఎంత బిజీగా ఉంటారు చెప్పండి, అంత అజులు బజులుగా ఉంటుంది. ఆయన స్టేషన్ మాస్టర్ 2 జెండాలు పట్టుకుంటాడు, రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్. గ్రీన్ జెండాలో ఊపితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, ఒక గూడ్స్ ట్రైన్ అనుకోండి. గూడ్స్ ట్రైన్లో ఫ్రంట్ డ్రైవర్ ఉంటాడు, అసిస్టెంట్ ఉంటాడు, ఆఖరిలో గార్డ్ ఉంటాడు. మధ్యలో ఎవరు ఉంటారా? ఎవరు ఉండరు. ఆ గూడ్స్ కూడా వెళ్ళిపోయింది. ఖాళీగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఉందా లేదా? అక్కడ ఎవరున్నారు? స్టేషన్ మాస్టర్ ఒక్కరు ఉన్నారు సపోజ్. ఇప్పుడు మనం చూద్దాం. నా ఆత్మ అంటే ఒక రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ లాగా సాక్షిగా ఉన్నాను. ఇప్పుడు ఇదంతా జాగ్రత్త అవస్థ. అంటే ఇంద్రియములు, మనస్సు, అంత ప్రపంచం, నామరూపాలు చాలా బిజీగా ఉన్నారు రోడ్ల మీద. ఇదంతా ప్యాసింజర్ ట్రైన్ లాంటిది అనమాట. అంతా ఎవరి బిజీ వాళ్ళదే, ఎవరికి వాళ్ళే బిజీ, ఎవరి సినిమా వాళ్ళదే, అంత ఇదే.
ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు కదా మన వాళ్ళు. సో అంతా ఎవరిది వల్ల క్రీడలు జరుగుతున్నాయి, నాటకాలు డ్రామాలు. కాబట్టి ఇదంతా కూడా పాసెంజర్ ట్రైన్ లాగా బిజీ అనమాట. స్వప్నంలో చూడండి ఈ ఇంద్రియములు పనిచేయవు, కానీ కేవలము ఒక్క మనస్సు పనిచేస్తుంది. అంటే గూడ్స్ ట్రైన్ చూడండి, పాసెంజర్స్ లేరు, కేవలము డ్రైవర్ గార్డ్ లాగా. ఆ స్వప్నం వెళ్ళిపోయింది, అంటే గూడ్స్ ట్రైన్ వెళ్ళిపోయింది. ఖాళీ స్టేషన్లో ఏముంది, కానీ స్టేషన్ మాస్టర్ ఉన్నాడు. గాఢ నిద్రలోకి వెళ్ళారనుకోండి మీరు, ఇంకెవరూ లేరు, కేవలము ఆ గాఢ నిద్రను కూడా సాక్షిగా దర్శిస్తున్న మీరున్నారా లేదా? మీకు ఎలా తెలుస్తుంది? గాఢ నిద్రలో తెలియదు, నిద్ర నుండి బయటికి వచ్చిన తర్వాత తెలుస్తుంది, నేనే బాగా నిద్రపోయాను. అవునా? అంటే మీరు ఉన్నారా లేదా గాఢ నిద్రలో? అంటే ఈ గూడ్స్ ట్రైను పాసింజర్ లేనటువంటి స్టేషన్ దగ్గర స్టేషన్ మాస్టర్లా మీరు ఉన్నారనమాట. ట్రైన్స్ లేవు కానీ మీరున్నారు, జాగ్రత్త స్వప్నం లేదు కానీ మీరున్నారు. సపోజ్ మీరు డ్యూటీ దిగిపోయారు, స్టేషన్ మాస్టర్ జెండాలు పట్టుకుని వెళ్తాడా ఇంటికి? ఏంటి, ఏమీ లేవు. కానీ అక్కడ ఆయన అప్పారావు, ఆయన పేరు, ఆయన స్టేషన్ మాస్టర్ కూడా కాదు, అప్పారావు సుబ్బారావు అంటారు కదా, అప్పారావుగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆయన స్టేషన్ మాస్టర్ కూడా కాదు. అంటే జాగ్రత్త, స్వప్న, గాఢ నిద్ర, ఈ 3 అవస్థల కంటే భిన్నంగా మీరున్నారు. యత్ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలం, అది తురీయం. చూసారా, మనం స్టార్టింగ్లో చెప్పాం. కాబట్టి ఈ 4 అవస్థలు అంటారు, కానీ 4వది అవస్థ కాదు, ఈ 3ంటికి ఆధారంగా ఉంటుంది. 3 ఉన్నప్పుడు ఉంటుంది, ఆ 3 లేనప్పుడు కూడా ఉంటారు. ఇది మొదటి శ్లోకంలో చెప్పారు. అంటే మనం అజ్ఞానవశాత్తు, అంటే భ్రమ, ఇదంతా నిజము అనుకొని తాదాత్మ్యం చెందుతున్నాం. ఏంటి, స్వప్నం అనేది మనం ప్రొజెక్ట్ చేశాము, దాంట్లో ప్రవేశించాము, మర్చిపోయాం నేనే క్రియేట్ చేశానని. కాబట్టి స్వప్నంలో జరుగుతున్నవన్నీ నాకు జరుగుతున్నాయని సంసారం, దాన్ని స్వప్న సంసారం అంటారు. ఇప్పుడు ఆత్మతో మాయాశక్తితో ఈ ప్రపంచాన్ని ప్రొజెక్ట్ చేశాను, దీంట్లో ఒక వ్యక్తిని నేను అనుకున్నాను, మర్చిపోయాను. సో ఇక్కడ జరుగుతున్నటువంటి సుఖ దుఃఖాలన్నీ నాకే జరుగుతున్నాయని సంసారం అంటున్నాం. మరి స్వప్నం నుండి బయటపడాలంటే, ఆ సంసారం నుంచి బయటపడాలి ఏం చేయాలి? లేవాలి. మరి ఇప్పుడు ఈ సంసారం నుంచి బయటపడాలి ఏం చేయాలి? శాస్త్రము, గురు శాస్త్రం ద్వారా తెలుసుకొని బయటపడాలి. ఇది మొదటి శ్లోకం యొక్క తాత్పర్యం. రెండో శ్లోకం ఏంటంటే, వాస్తవానికి ఈ జగత్తు ఏ ఆత్మ ద్వారా అయితే నిర్మాణం చేసిందో ఆ నిర్మాత ఎవరూ కాదు, పరమాత్మ. ఎవరు? పరమాత్మ. జగత్తు సృష్టికర్త ఎవరు? సృష్టి స్థితి లయ స్వరూప తుముహో అనాది రూప आओ महादेव दर्शन दीजो तुम हो जगत के दाता, जगत के दाता, जगत पिता. కాబట్టి ఈ మాయాశక్తిని తన వశంలో పెట్టుకొని ఒక మాయావిలాగా ఇలా ప్రొజెక్ట్ చేశారు. ఏంటి? ఈ జగత్ సృష్టిలో జగత్తు ఎప్పుడైతే వచ్చిందో మనం ఏం చేస్తున్నాము? అందులో నేను ఒక వ్యక్తిని, అంటే నేను ఆత్మనని మర్చిపోయి నేను ఒక వ్యక్తిని అనుకుంటున్నాం. అందువల్ల మీరందరూ కూడా నాకన్నా భిన్నంగా వేరుగా ఉన్నారనే భ్రమ నాకు ఉన్నది. కానీ ఏ జ్ఞానం మనకు కావాలి? మీ అందరిలో కూడా స్ఫురిస్తున్నటువంటి చైతన్యము, అది నేను, ఈ శరీరానికి నేను పరిమితం లేను, ఇది తెలుసుకోవాలి. అయితే ఈ ఆత్మ మాయాశక్తి ద్వారా ఎలా ప్రొజెక్ట్ చేసింది? మీరు ఒకటి చూడండి, మర్రి చెట్టు మీకు తెలుసా? మర్రిపండు ఎంత ఉంటుంది? ఓ 2 కేజీలు ఉంటుందా? మర్రిపండు ఎంత ఉంటుందమ్మా? ఎంత ఉంటుందా? దాన్ని పగలగొట్టండి, దాన్ని పగలగొడితే ఏమవుతుంది? ఇంత విత్తనాలు ఉంటాయి. మళ్ళీ పగలగొట్టండి, ఏముంటుంది? చిన్న గమ్ములా ఉంటుంది. మీరు చూడండి, ఇంత పెద్ద వటవృక్షానికి కారణం ఎక్కడుంది? చిన్న గమ్ము లాంటి, అది సారం.
ఆ ఇంత చిన్న మన కంటికి కనిపించినటువంటి ఆ యొక్క గమ్ము లాంటి ఆ విత్తనములో ఇంత పెద్ద వటవృక్షం అంతా అవ్యక్తంగా ఉన్నది. ఈ ప్రపంచమంతా చిత్ర విచిత్రంగా ఉన్నటువంటి నామరూపాల ప్రపంచం, పంచభూతాలు, నక్షత్రాలు, గ్రహాలు, మొత్తం సర్వం ప్రపంచము ఆ మాయాశక్తి అనే బీజములో మర్రి విత్తనములో ఉన్నటువంటి గమ్ములాగా, చిన్న గమ్ములాగా అలాగ ఉందని అంటారు. అందుకే చూడండి, మనము మర్రి విత్తనం ఎంత చిన్న చెప్పారా, మర్రి చెట్టు ఎంత ఉంటుంది, పాకుతుందా భూమి మీద, ఎలాగుంటుంది, చాలా పెద్దది వటవృక్షం. మరి అంతా కూడా ఒకప్పుడు ఆ విత్తనంలో ఉన్నదా లేదా? అందుకే ప్రళయంలో ఈ సృష్టి అంతా కూడా మళ్ళీ అవ్యక్తం బీజావస్థకు వెళ్ళిపోతుంది. ఇది ఆ యొక్క ఈశ్వరుడి యొక్క లీల. అయితే మరి దీనికి కష్టపడాలా? అక్కర్లేదు. మనం ఎలాగైతే ప్రతిరోజు స్వప్నాన్ని క్రియేట్ చేస్తున్నామో ఆ ఈశ్వరుడు ఈ సృష్టిని అలా క్రియేట్ చేస్తున్నారనమాట. దానికి ఇంకో ఉదాహరణ చెప్పారు. ఒక ఇంద్రజాలికుడు, ఒక బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. వాళ్ళు ఎలాగైతే మ్యాజిక్ చేస్తారో సునాయాసం కష్టం లేకుండా, కొంతమంది యోగులు కూడా వాళ్ళకి సిద్ధులు ఉంటాయి. అనిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, వశిత్వం, ఈశత్వం, ఎన్నయ్యాయి? నాకు లెక్కలు రావు, చెప్పండి ఎన్నయ్య ఉంటాయి? 8 అయ్యాయా? వాటిని అష్టసిద్ధులు అంటారా? సో ఈ అష్టసిద్ధులు మీ అందరికీ తెలుసు. హనుమంతుడు లంకకి వెళ్ళేటప్పుడు ఎన్ని సిద్ధులు వాడాడు? ఆయనకు అవసరమైనప్పుడు సిద్ధులు వాడాడు ఆయన. కానీ హనుమంతుడు ఒక మాట చెప్పాడు ఫైనల్గా, దేహాత్మ భావేన అహం దాసః దాసోహం కోసలేంద్రస్య. అంటే ఈ దేహ భావంతో ఉన్నప్పుడు మాత్రమే శ్రీరామచంద్రుడు నేను దాసుడుని. జీవాత్మ భావేన త్వద్ అంశ అంటే శ్రీరామచంద్రుడు ఒక అంశ, జీవాత్మ భావన సేవకుడుగా అంశ. అంతా శ్రీరామ మొత్తం అంతా సృష్టి అంతా వ్యాపించి ఉంటే నేను ఒక అంశ. ఆయన ఒక పెద్ద వృక్షం అయితే నేను ఒక కొమ్మ, ఆయన ఒక పుష్పం అయితే నేను ఒక పెటల్. అర్థమవుతుంది కదా? కానీ ఆత్మభావేన అంటే ఆత్మస్వరూపంగా త్వమేవ అహం, ఏ రామ ఆత్మస్వరూపంగా నువ్వు నేను ఒక్కటే అని చెప్పారు ఆయన. ఎంత ధైర్యం ఉండాలి! మనమేంటి మహా వెళ్తే 2వ స్టెప్ వరకు వెళ్తాం, కష్టం, అది అతి కష్టం, అతి భీకర, అతి కష్టంతో ఎక్కడికి వెళ్తాము? అంతా నారాయణ, నేను అందులో చిన్న అంశ, అక్కడ వరకు వెళ్ళి ఆగిపోతాం మనం. ఎందుకంటే మన స్టేషన్ వచ్చింది అనుకుంటాం, ఇంకా రాలేదు, ప్రయాణం ఉంది. అందువలన మన ప్రయాణం ఎప్పుడు కూడా అమర్నాథ్కి మన వాళ్ళు వెళ్తారు యాత్రకి. అమర్నాథ్ తెలుసు కదా? అమర్నాథ్కి వెళ్ళి కొన్ని రోజులు పడుతుంది ట్రైన్లో వెళ్ళాలంటే. మీరు ఆగ్రాలో దిగారు సపోజ్, రెస్ట్ టైం అయిందని. అక్కడ మన వాళ్ళు అన్నారు, ఇక్కడ తాజ్మహల్ అని ఒకటి ఉంది, ఒక మసీద్, అక్కడ చూడాలంటారు. ఆ తాజ్మహల్ దర్శించుకొని అక్కడే మొత్తం వంటలు వార్పులు చేసుకొని రిటర్న్ హైదరాబాద్ వచ్చేసారు. ఎందుకు? అమర్నాథ్ వెళ్ళాలనేది మర్చిపోయారు. అమర్నాథ్ వెళ్ళాలని వెళ్ళి ఆగ్రా నుండి తిరిగి వచ్చేసారు. మనం కూడా అనేక జన్మలు పునరపి జననం పునరపి మరణం చేస్తూ 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 అద్భుతమైనటువంటి మానవ జన్మ అవకాశం వస్తే మనం ఏం చేస్తున్నాము? ఈ అమర్నాథ్ మర్చిపోయి ఆగ్రా నుండి తిరిగి వచ్చినట్టు మళ్ళీ మనం వదిలేస్తున్నాం. ఈశ్వరుడు చాలా నిరాశపడతాడు. ఎందుకంటే మీకు అద్భుతమైనటువంటి మానవ జన్మ ఇచ్చాం, ఆ జన్మని మీరు సద్వినియోగం చేసుకోవట్లేదు. ఎందుకంటే మానవ జన్మ ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు ఉంటాయి, దాంట్లో మానవ జన్మ ఉత్తమమైనది. మానవ జన్మ మాత్రమే నిర్ణయిస్తుంది ఈ సృష్టిలో ఏదైనా సరే, అది దేవత అయినా, అది కీటకమైనా, మనిషి అయినా మానవ జన్మ నిర్ణయిస్తుంది. ఎందుకు తెలుసా? దేవతలకు కర్మ చేసే అధికారం లేదు. పుణ్యం బాగుంటే దేవతా శరీరం వస్తుంది, కానీ అక్కడ పనులు చేయడానికి, కర్మలు చేయడానికి లేదు. తన పుణ్యాన్ని ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ కీటకములు, పశు పక్షాదులు ఉన్నాయా? అవి కూడా కర్మ చేయలేవు.
వాటికి పాపాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. కష్టాలు, పాపం. మనిషి పాపము పుణ్యము రెండుంటే మానవ జన్మ వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనము పుణ్యాన్ని పెంచుకోవచ్చు, పాపాన్ని కూడా పెంచుకోవచ్చు. పుణ్యపాపాలకి అతీతమైనటువంటి పరమాత్మ కూడా మనము మారవచ్చు. ఈ అవకాశం ఎవరికొని చెప్పండి? ఎవరికీ లేదు. అందుకే జంతూనాం నరజన్మ దుర్లభం అతో పుంస్త్వాం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మన సంస్థితి ముక్తిర్నో శతజన్మకోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే దుర్లభం త్రయమేవైతత్ దేవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః. ఇది ఎందుకు చెప్పారంటే అనేక జీవరాశులు 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ దుర్లభం, అంత సులభంగా రాదంట. ఇప్పుడు మీకు మానవ జన్మ వచ్చింది, మళ్ళీ గ్యారెంటీ లేదు మళ్ళీ మన శరీరం విడిచిపోతే మానవ జన్మ అసలు గ్యారెంటీ ఎవరికైనా ఉందా? ఎవరికైనా సంతకాలు పెట్టారా? బాండ్లు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఉన్నాయా? ఎవరికీ లేవు. కానీ ఈ జన్మ వచ్చిన తర్వాత జంతువునాం నరజన్మ దుర్లభం అతో పుంస్త్వం తతో విప్రత. కానీ మనలో ఉన్నటువంటి మానవత్వం అందరిలో ఉండదు. మనిషిగా పుట్టాలి, అందులో మానవత్వం కూడా కలిగి ఉండాలి. అందులో విప్రత్వం అంటే ఒక శాస్త్రం మీద శ్రద్ధ, గురువాక్యం మీద శ్రద్ధ, అసలు నేను ఎందుకు వచ్చాను, నా యొక్క పూర్వీకుల యొక్క ఏ దారిలో నడిచారు, ఇలాంటి వాటి మీద మనకు శ్రద్ధాభక్తి కలగడము అది దుర్లభం, అందరికీ కలగదు. అలాగా ఈ వైదిక ధర్మం, సనాతన ధర్మం మీద నడవడం కూడా మార్గములో అత్యంత దుర్లభం. ఆ విధంగా ఆ శాస్త్రాన్ని మీ తపస్సుగా మలుచుకొని మీ జీవితాన్నే ఒక తపస్సుగా మార్చుకోవడము అత్యంత దుర్లభం. ఈ తపస్సుగా మార్చుకున్న తర్వాత కూడా సత్యము మిథ్య అంటే నిత్యము అనిత్యము ఈ రెండింటి మధ్య వివేకం చేసి సత్యాన్ని పట్టుకొని సత్య మార్గంలో ప్రయాణిస్తూ అసత్యాన్ని విడిచిపెట్టడం అనేది చాలా దుర్లభం. ఆ విధంగా మీరు పదే పదే మీ జీవితాన్ని ఒక తపస్సుగా మార్చుకొని సత్యాన్ని మీరు తెలుసుకోవడం అనేది ఎంతో దుర్లభం. అదంట కొన్ని కోట్ల జన్మల తర్వాత తప్ప అలాంటి అవకాశం రాదంట. ముక్తిర్నో శతజన్మ కోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే అని చెప్పారు. కాబట్టి ఇది చాలా దుర్లభం. అందుకే మానవ జన్మ రావడంతో పాటు మీకు నాకు ఈ సంసార బంధనం నుండి, ఈ సంసార సాగరం నుండి, ఈ భవ అరణ్యం నుండి నేను బయటపడాలి అనే మీకు తీవ్రమైన తపన కలగడము అత్యంత దుర్లభం. తపన అయితే కలిగింది, ఎలా బయటపడతారు? ఊరికే బయటపడమంటే డోర్లు తీసుకుని వెళ్ళిపోవడం కాదు కదా. కాబట్టి ఆల్రెడీ ఆ మార్గములో నడిచినటువంటి మహాత్ముల యొక్క ఆశ్రయం అది దొరకడము కూడా అత్యంత దుర్లభము. కాబట్టి మీరు ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి గురువుగారు చెప్తారా లేదా అని మీరు అడగకూడదు. గురువుగారు మీ దగ్గర రావడం మాకు దూరం, మీరే రండి అని మీరు కమాండ్ చేయకూడదు. అది ఉపనిషత్తులు అదే చెప్పారు. ఒకసారి మీకు నారద మహర్షి తెలుసా? నారద మహర్షి మొత్తం అన్ని విద్యలలో వచ్చాయి ఆయనకి. ఆయనకి రానిదంటే ఏం లేదు. నక్షత్ర విద్య, గంధర్వ విద్య, సర్ప విద్య, గరుడు విద్య, ఎన్ని విద్యలు మీరు చెప్పండి నాకు వచ్చు అంటాడు. ఎవరు? నారద మహర్షి గురించి తెలుసు కదా. మీరు చూస్తున్న సినిమాలు, సీరియల్ నారద కాదు, అందులో అంతా అబద్ధమే. నారద అంటే ఏంటి అనుకున్నారు? నారం అంటే జ్ఞానం, దదాతి ఇచ్చేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు నారద అయితే మన మీద అగ్గిపుల్ల దాసుని మనం క్రియేట్ చేసాం. అందులో బ్రహ్మానందం లాంటి క్యారెక్టర్ పెడతాం, ఇంకా అయిపోయిందని పని. ఆయన కనిపించినంటే అది కామెడీ, ఇంకేమంటా నారద. కాబట్టి నారదను మనం చాలా తప్పుగా చూపిస్తున్నాం ప్రజలకి మన ధర్మంలో. ఆ నారద మహర్షి వల్లనే ఈరోజు వాల్మీకి రామాయణం రచించారు.
ఆయన ఒక దారి దోపిడి దొంగ, రత్నాకర. ఆ నారద మహర్షి వలనే మహాభారత పురాణాలని వ్యాస మహర్షి రాయగలిగారు. వీళ్ళందరికీ గురువు ఎవరు? నారద మహర్షి. మనకు మాత్రము తగువులు కల్పించేవాడిలా కనిపిస్తుంటాడు మనకి. అంటే అలా చేసి పెట్టారు మనకి. మనం ఏం చేస్తాం? మన పెద్దలు అంత గొప్పవాళ్ళు అనమాట. సో పెద్దలు మన వాళ్ళు కానీ ఎవరైనా ఓకే. ఇప్పుడు ఆ నారద మహర్షి అన్ని విద్యలు వచ్చు, కానీ తనకి ఎక్కడో ఒక శోకం వదలలేదంట. అయితే ఆ బాధతో ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఒక గురువు దగ్గరికి వెళ్ళారు. గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు. ఎవరా గురువు? సనత్ కుమార్. మీకు ముందే చెప్పాను స్టార్టింగ్ రోజు, సనక, సనంద, సనత్ కుమార, సనాతన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు దేవాంతకులు అనమాట. బ్రహ్మ మానసపుత్రులు. పుట్టిన వెంటనే వాళ్ళు తపస్సులో ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఏ పని చేయరు. అలాంటి బ్రహ్మనిష్టలో ఉన్న వాళ్ళు అనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కరించి, మహానుభావ, నేను అన్ని శాస్త్రాల భూమి మీద సృష్టిలో ఎన్ని ఉన్నాయో అన్నీ నాకు తెలుసు, కానీ నా శోకము, నా పీడ పోవట్లేదు అన్నాడు. కానీ నేను విన్నా, ఆత్మస్వరూపతత్వం తెలుసుకుంటే అన్నిటి నుంచి బయటపడతారని నేను విన్నాను. నాకు కూడా ఆ శోకం నుండి గట్టెక్కించు అని ప్రార్థించాడు. చూసారా? ఆత్మవిత్ శోకం తరతి. అందుకే మనం ఎన్ని అధికారాలు, ఎన్ని ధనములు, డబ్బులు, బంధువులు, చుట్టాలు, జనము అన్నీ వస్తాయి, వాటితో మీ మనశ్శాంతి రాదు. ఈ హైదరాబాద్లో ఇన్ని పెద్ద పెద్ద టౌన్షిప్లు ఉన్నాయి, డూప్లెక్స్లు, టౌన్షిప్లు అండ్ గేటెడ్ కమ్యూనిటీ ఎన్నో ఉంటాయి. మీ అందరికీ తెలుసు. పెద్ద పెద్ద మై హోమ్ బుజే ఉంటాయి కదా, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అన్నీ ఉంటాయి. కొన్ని వేల కోట్లు, కొన్ని వెహికల్స్, నౌకర్లు, సర్వెంట్లు అందరూ ఉంటారు. వాళ్ళు ఏం పనిచేయక్కర్లేదు, కానీ నిద్ర మాత్రం పట్టదు అంతే. డాక్టర్లు వాళ్ళకి స్లీపింగ్ పిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి. మైకేల్ జాక్సన్ పేరు విన్నారు కదా, ప్రపంచంలో గొప్ప డాన్సర్. ఆయన డబ్బు కొదవలేదు, కానీ నిద్ర మాత్రం పట్టేది కాదు. నిద్ర లేక ఆ నిద్ర పట్టించడానికి ఒక డాక్టర్ పెట్టుకున్నాడు నిద్ర కోసం. నిద్ర రావట్లేదు. ఆయన పిలిసి మీద పిలిసి ఇవ్వడం వలన ఎక్కువ మెడిసిన్ అయిపోయి చనిపోయాడు. అది పరిస్థితి. అక్కడికి వచ్చింది. దాని అర్థం ఏంటి? మీ డబ్బు, మీకున్నటువంటి ఈ సంపదలు ఇవన్నీ మనకి భద్రతను కల్పించలేవు, శాంతిని కల్పించలేవు, ఆనందాన్ని కల్పించలేవు. ఒకవేళ కలిగినా అది ఆర్టిఫిషియల్, కృత్రిమం. మీరు చూడండి, సహజంగా పండిన పండు ఎలాగ ఉంటుంది, మనకేం రోడ్డు మీద అమ్ముతాం హైదరాబాద్, అన్ని పశువుగా ఉంటాయి. ఏవి? అరటిపళ్ళు. అది కొని తినలేం, ఊరికే పండులా కనిపిస్తూ ఉంటుంది అనమాట. షోకేష్. ఆ పండ్లకు తీసుకెళ్ళి మనము ఒక టేబుల్ మీద పెట్టుకోవాలి, ఇదిగో ఫ్రూట్స్ ఉన్నా మా ఇంట్లో అని. అవి రియల్గా పండితేనే తినగలం. కాబట్టి మనము కూడా, మన జీవితం కూడా ఒక న్యాచురల్గా మనందరము కూడా పరమాత్మతో కలిసే ఉన్నాము. ఆ ప్రకృతిని విడిచిపెట్టి మనం గాల్లో తేలుతున్నాం. నేల విడిచి సాము చేసినట్టు ఉంటుంది. ఏమవుతుంది? మనకి ఎక్కడ పడతాం మనకు తెలియదు. ఇప్పుడు నేల విడిచి సాము చెయ్యరాదు అంటారు. మనం ఏం చేసాము? ఇప్పుడు మీరు ఎవరైనా సరే రోజు మట్టి తగులుతుందా మీ కాళ్ళకి? ఎవరికైనా? ఎవరికి తగలట్లే. మట్టితో మన అసలు సంబంధం పోయింది, మనకు తెగిపోయింది ఎప్పుడో. అర్థమవుతుంది కదా? మీరు ఎప్పుడైనా నడుస్తున్నారా? నడవడం అనేది పెద్ద పని, మీకు రాసుకోవాలి డైరీలో, రేపు వాకింగ్ ఉన్నదని. ఒకప్పుడు జీవితం అంతా నడిచేవాళ్ళు, ప్రతి ఒక్కరు నడకే వాళ్ళ జీవితం. అందువలన మనం ప్రకృతి నుండి వేరైపోయాం ఆల్రెడీ. అందుకే గీత ఏం చెప్తుంది? భగవద్గీత, కృష్ణ ఎక్కడో దేవుడిగా ఉన్నాడు అనుకోకూడదు, నాలో ఉన్నాడు అనుకోవాలి. మనం ఎప్పుడైతే శ్రీకృష్ణుని ఒక దేవుడిగా మార్చేసి ఒక గుడులు గోపురాలు పెట్టేసి ఎక్కడో గోలోక బృందావనంలో ఉన్నాడని చెప్తే మన కృష్ణుని మనం దూరం చేసుకున్నాం ఆల్రెడీ. కృష్ణుని దూరం చేయకూడదు. కృష్ణ ఆల్వేజ్ విత్ యూ. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పాడు గీతలో. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా పిలిస్తే, కృష్ణ ఏ విధంగా ప్రార్థిస్తే ఆ రూపంగా నేను వాళ్ళకి దర్శనమిస్తానని మాట ఇచ్చారు. మనం అది మనం గుర్తించట్లేదు.
మనం ఏం చేస్తున్నాము? ఏదో అక్కడికి వెళ్ళి ఒక విగ్రహం గుడి దగ్గరికి వెళ్ళి హరి సుందర నందముకుంద హరి నారాయణ హరిహో, హరి సుందర నందముకుంద హరి నారాయణ హరిహో, హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరిహో, హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరిహో, హరి సుందర నందముకుంద హరి నారాయణ హరిహో, వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి, వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి, నిత నిత కరమాకన చోరి గోపీ మనహారి. అంటే ఏంటి అర్థము? మీరు కృష్ణుడిని మొట్టమొదటిసారిగా మీరు పూజించండి. ఒక బాలకుడిగా తీసుకోండి, తప్పులేదు. మీరందరూ యశోదమయ స్వరూపులే, అందులో తప్పేం లేదు. కాబట్టి కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ముందు చూస్తున్నటువంటి బాలకృష్ణ మీ హృదయములో అలాగ నాట్యం చేస్తుంటాడు. ఎప్పుడు నాట్యం చేస్తాడు? మీ యొక్క హృదయము ఒక తామరాకు వలె శుద్ధంగా ఉండాలి, ఒక వెన్న ముద్దలాగా పవిత్రంగా సాఫ్ట్గా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా మన దేవుడి గది ఎలాగైతే మనం అలంకరించుకొని దేవుడి కోసం పూజ చేస్తామో, మీ హృదయం అనే ఆ గది అలా రెడీ చేస్తే మీ హృదయంలో ఉన్న మనస్సు వెన్నగా మారితే ఈ శరీరం అనే కుండ పగలగొట్టి మీ మనస్సు అనే వెన్న తినడానికి బాలకృష్ణ సిద్ధం. మీరు సిద్ధమా? మాకు టైం కావాలి, కొంచెం రిటైర్మెంట్ టైం ఉంది. ఇంకా మీరు రెడీ లేరు. మనం కృష్ణ మీద నిందేస్తే ఏం చేస్తాం? ఈజ్ ఆల్సో బిజీ, ఈజ్ వెరీ బిజీ గై. కృష్ణ ఈజ్ వెరీ బిజీ గై, యూనో. అందువలన మనం రెడీ అయి పిలవాలి. అందుకే మన కోరికలు కూడా ఎవ్వరి తీరం మీవి. ఎందుకు తీరా తెలుసా? మీ కోరికలు సరైన కోరికలు కావంట. ఆయన చెప్పాడు మొన్న. మీరు ప్రతిదీ కోరుకోవడమే కదా, అది కోరుకోకూడదు. మనం యోగ్యత సంపాదించి కోరిక. ఓకే, ఈ డిజర్వ్డ్ పీపుల్. సపోజ్ ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రైతు భరోసా అన్నారనుకోండి. మీరు రోజులు సెక్రటరీకి వెళ్ళి అడిగినా మీకు ఇవ్వరు రైతు భరోసా. నిజంగా మీకు రావాల్సిన యోగ్యత ఉందనుకోండి, మీకు తెలియకుండా పడతాయి అకౌంట్లో డబ్బులు. చూశారు కదా? మన కోరికలు కూడా ఆ విధంగానే ఉండాలి. మీకు ఎంత యోగ్యత ఉంది, మీరు ఎంత రెడీ అయ్యారు, అలా చేసుకో. కాబట్టి ఈ విధంగా యశైవ స్ఫురణం సత్ ఆత్మకం అసత్ కల్పార్థకం భాసతే. మన శరీరము పంచభూతాల నుండి వచ్చింది. పంచభూతాలన్నీ జడములు. మరి జడములుగా ఉన్నటువంటి మట్టి కదలట్లేదు, మరి శరీరం కదులుతుంది. ఇది కూడా మట్టిలో కలిసిపోతుంది కదా, ఎందుకు కదులుతుంది అని మీరు ప్రశ్నించాలి. అంటే ఈ పంచభూతాల్లో కూడా 3 గుణాలు ఉంటాయి. ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. అయితే సత్వగుణము ఎప్పుడైతే ఉంటుందో దానిలో ఒక చైతన్యానికి ప్రతిబింబించే ఒక అద్దములాగా పనిచేస్తుంది. సత్వగుణం కూడా చైతన్యం కాదు, కానీ ఆ చైతన్య ప్రతిబింబం కలగడానికి సహకరిస్తుంది. మనం ఇక్కడ గోడ దగ్గర ఉన్నాం. సపోజ్ నా ముఖం కనిపిస్తుందా? కనిపిస్తుందా? కానీ అద్దం పెడితే చూసారా, అద్దంకి గోడకి ఎంత తేడా ఉందో, ఈ టేబుల్కి నా మనసుకి అంత తేడా ఉంది. ఈ టేబుల్ మీద ఆ యొక్క పరమాత్మ ప్రకటన కావట్లేదు, ఉంది, ప్రకటన అవ్వట్లేదు, మనస్సులో ప్రకటమవుతుంది. అందువలన మీ హృదయస్థములో మొట్టమొదటి స్ఫురణం మీ గుండె చప్పుడు వెనక ఆ యొక్క చైతన్య ప్రతిబింబం. దాన్నే చిదాభాస అంటారు. ఆ యొక్క ప్రతిబింబం ఎప్పుడైతే మన హృదయంలో కలిగిందో, పరమాత్మ ప్రతిబింబం, మనస్సు చేతనమైపోయింది. అంతకుముందు మనస్సు ఏంటి? జడము, జడ పదార్థం మనస్సు. కానీ ప్రతిబింబం పడినప్పుడు ఏమైంది? చేతనంగా మారింది. మనస్సు దగ్గర చేతనం ఎప్పుడైతే అయ్యిందో ఇంద్రియములన్నీ చేతనములు అయ్యాయి, శరీరం అంతా చేతనమైంది. అందుకే ఇది జడము, ఇది చేతనము. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, ఎంత చేతనము జడమైతే
దీంట్లో నాకు ఈ చైతన్యం ఎలా ప్రకటమవుతుంది, దీంట్లో ఎందుకు ప్రకటన అవ్వట్లేదు అంటే మీరు ఒక మాట చెప్పండి. పౌర్ణమి వస్తుంది, గురు పౌర్ణమి, అవునా? ఆషాఢ పౌర్ణమి. ఆ రోజు మీ అందరూ మర్చిపోకుండా వెన్నెలను చూడాలి. ఏం చేస్తారు? మర్చిపోతారు ఎవరు? మర్చిపోకూడదు ఎవ్వరు. ఆ రోజు చంద్రుడిని మీరు చూడాలి. పౌర్ణమి రోజు చంద్రుడు ఎలా ఉంటారు చెప్పండి? ఫుల్ మూన్ డే, ప్రకాశిస్తారు కదా. నిజంగా చంద్రుడు ప్రకాశించడానికి శక్తి ఉందా? చంద్రుడికి ఉందా? చంద్రుడు కూడా భూమి లాంటిదే. మరి ఎందుకు ప్రకాశిస్తుంది? సూర్యుని యొక్క ప్రతిబింబము. అయితే మీరు ఒక మాట చెప్పండి, చంద్రుడికి దగ్గరలో సూర్యుడు ఏమైనా కనిపిస్తుందా రాత్రి? అంటే సూర్యుడు కనిపించకుండే చంద్రుడు కనిపించడానికి కారణం ఎవరవుతున్నారు? సూర్యుడు. ఇది చంద్రుడు లాంటిది. ఈ శరీరం అంతా ప్రకాశిస్తుంది, చైతన్యం కదులుతుంది. మరి దీనికి కారణము పరమాత్మ చైతన్యము. కానీ చైతన్యం నాకు తెలియట్లేదు. మీకు సూర్యుడు కనిపించట్లేదు, కానీ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం బయటికి అలాగ బహిర్ముఖం వెళ్ళిపోతున్నాం. దక్షిణామూర్తి ఏం చెప్తున్నాడు? మీరు ఒక్కొక్క ద్వారం విడిచిపెట్టి లోపల ప్రయాణించండి. ఒక్కొక్క ద్వారం ప్రయాణించండి. మొదటి ద్వారం ఏంటి? ఈ ప్రపంచం నుంచి మీరు దూరం అవ్వాలి. అంటే ఏంటి? నేత్రం మూసుకోండి అందరూ ఒకసారి. ఏం వినట్లేదు, ఏమి చూడట్లేదు, వాసన లేదు, రుచి లేదు, స్పర్శ లేదు, అన్ని బంద్, ప్రపంచం బంద్. మీ ఇంద్రియములన్నీ ఒక్కసారి మీరు మూయగలిగితే, ఆపుకోగలిగితే, నిగ్రహించగలిగితే ప్రపంచం మరలేదు. ఒక్కసారి అలా చేసి లోపలికి వెళ్ళండి. మీకు ఫస్ట్ తారసపడేది ఏంటి? ఈ శరీరం. శరీరం నుండి లోపలికి వెళ్తే శ్వాసను గమనించండి. ఒక్కసారి మనసు అలాగా సైలెంట్ అయిపోతుంది. ఆ మనసు ఎప్పుడైతే సైలెంట్ అయిపోతుందో అప్పుడు కేవలము చైతన్య ఎరుకగా మిగిలిపోతారు. దానికి హద్దులు లేవు. ఆకాశం లోపలికి అలాగా చూస్తుంటే ఎలాగైతే విస్తారంగా ఉంటుందో ఆకాశం, అలాంటి స్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. దాన్నే ఎటువంటి హద్దులు అవధులు లేని ఒక అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యమే శివ. కేవలము చైతన్యము, ఆనంద రూపం. దానినే చిదానంద రూప శివ. ఎవరు? తక్కువల అహం, నేనే. చిదానంద రూప శివోహం, అది చెప్తున్నారు ఇక్కడ. అందువలన అది ఎలా చెప్తున్నారు? తత్వమసి. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్తాయి? ఫస్ట్ పరమాత్మ అంటే ఏమిటి? ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి ఆ వినికిడి శక్తి, ఆ దృశ్య శక్తి, ఆ వాసన శక్తి, ఆ రుచి శక్తి, ఆ స్పర్శ శక్తి, సంకల్ప శక్తి, వివేక శక్తి, వీటన్నిటి వెనక ఉన్నటువంటి ఆ చైతన్యమే ప్రజ్ఞానం. అదే పరమాత్మ. అది ఒక ఉపనిషత్తు చెప్పింది, మహావాక్యం. అది తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? మనము వెంటనే ఈ టీచింగ్ అంతా తెలుసుకొని అది ఎవరో కాదు, నువ్వే. తత్, అది త్వము, నువ్వు, అసి, అయి ఉన్నావు, తత్వమసి. ఇది మహావాక్యం. అంటే మన సైన్స్లో సైంటిస్టులు ఏం చెప్పారు? ఈజ్ MC², థియరీ ఆఫ్ రిలేటివిటీ, సాపేక్ష సిద్ధాంతం అంటారు. అంటే టైము, స్పేస్, అంటే దేశము, కాలము, సంబంధము, ఇవి ఎలాగైతే ఐన్స్టీన్ చెప్పారో మన యొక్క ఆత్మస్వరూప తత్వం చెప్పడానికి ఉపనిషత్తు తత్వమసి అలాంటిదన్నమాట. అయితే ఎప్పుడైతే తత్వత్వం అని చెప్పాను కదా, ఇప్పుడు ఒక సముద్రంలో ఒక అల తీసుకుందాం. అల అనేది చూడడానికి చిన్నది, మిగతా అలలు వచ్చి కొడుతున్నాయి, డిస్ట్రాయ్ చేస్తున్నాయి. అల పుడుతుంది, కొన్నాళ్ళు ఉంటుంది, మళ్ళీ చనిపోతుంది. సో మనం కూడా పుడుతున్నాము, ఉంటున్నాము, చనిపోతాం. అదేవిధంగా సముద్రం అంతా కూడా విస్తారంగా ఉంది. ఇప్పుడు సముద్రంకి అలకి మీరు కంపేర్ చేసుకుంటే
అల చిన్నది, సముద్రం పెద్దది, దాని పెద్దది తీసేయండి, దీని చిన్నది తీసేయండి. అంటే ఈ అల యొక్క గుణాలు ధర్మము, సముద్రం యొక్క గుణాలు ధర్మము, ఆకారాలు ఇవన్నీ తీసేస్తే సముద్రము నీరే, అల కూడా నీరే. ఇప్పుడు ఓ మాట చేద్దాం. మన ప్రధానమంత్రి గారు ఉన్నారు, భారతదేశానికి ప్రధానమంత్రి. మీరు ఒక స్కూల్లో టీచర్ అమ్మ, సపోజ్. అర్థమవుతుందా? ఇప్పుడు మనము మీరు కూడా, మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయి? మీ ఒక్కొక్కరికి ఓటు ఉన్నదా లేదు? మీకు వచ్చింది ఒకటి. ప్రధానమంత్రికి ఎన్ని ఓట్లు ఉంటాయి? ఎన్ని ఓట్లు ఉంటాయి? ఒక్కటే. ఆయన భారతదేశ పౌరుడా లేదా పాకిస్తాన్ పౌరుడా? మీరు భారతదేశ పౌరులా, పాకిస్తాన్ వాళ్ళ? సో మనం, ఆయన కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా, మనం కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా. మనకు ఒక్కోటే, ఆయనకి ఒక్కోటే. కానీ ఆయన వస్తే ట్రాఫిక్లన్నీ జామ్ అయిపోతాయి, మనం వెళ్తే ఎవరూ ఆపట్లేదు. ఎందుకంటే ఆయన దేశ పౌరుడే, మీరు దేశ పౌరుడే, ఆయనకి ఒక్కోటే. ఎంత చూడండి, హౌ పూర్. ప్రధానమంత్రి 10 ఓట్లు ఉండాలి కదా, ఒకే ఓటు. కాబట్టి ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. ఆయనకు ఆ ప్రధానమంత్రి తీసేయండి కాసేపు తాత్కాలికంగా. మీరు టీచర్ అనేది తీసేయండి. మీరు టీచర్ కాదు, మీరు జస్ట్ ఒక భారతీయులు అంతే. ఆయన భారతీయుడు. సో ఎప్పుడైతే ఆయన ప్రధానమంత్రి లేదు, మీరు టీచర్ లేరు, ఇంక మీకు ఎటువంటి పొజిషన్స్ లేవు, ఆయనకి పొజిషన్ లేవు. లాస్ట్కి ఇద్దరు కూడా సిటిజన్లుగానే మిగులుతారు. ఇద్దరికి ఒకే ఓటు. ఇంకా వెనక్కి వెళ్ళామని కిందకి, ఇద్దరు మనుషులే. ఇంకా లోపలికి వెళ్తే ఇద్దరు జీవులే. ఇంకా లోపలికి వెళ్తే ఇద్దరు ఒక్కటే, కేవల చైతన్యమే. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, నువ్వు కూడా ప్రధానమంత్రితో సమానం అన్నాను అనుకోండి, మీరు ఎలా అర్థం చేసుకోవాలి? నేను కూడా దేశ పౌరురాలనే అని అర్థం చేసుకోవాలి. మీరు ప్రధానమంత్రితో సమానం అన్నారనుకోండి, మాకు ఏ అధికారం లేదు అనకూడదు. మీరు ఇక్కడ కూడా తత్వమసి అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఈశ్వరుడివి అన్నామనుకోండి, నాకు త్రిశూలం లేదు, నాకు చక్రాలు లేవు అనకూడదు. అక్కడ చక్రాలు, ఈ త్రిశూలాలు తీసేయాలి. మనకున్నటువంటి, మనకు 5 లక్షలు 10 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ తీసేయాలి. అక్కడ ప్రపంచానికి సృష్టికర్త, స్థితికర్త, లయకర్త తీసేయాలి. మీరు ఇల్లు నడుపుతున్నటువంటి మీ పెద్దలకు, మీ యజమాని తీసేయాలి. అక్కడ అది పోయింది, ఇక్కడ ఇది పోయింది. ఏం మిగిలింది? చైతన్య స్వరూపంగా చిదానంద రూప శివోహం శివోహం. అంతే తప్ప మీరు బయటికి వెళ్ళి ఆ గుడిలో ఉన్న దేవత స్వరూపానికి నేను దేవుడితో సమానం, నువ్వు దేవుడితో సమానం కాదు. నేను అలా చెప్పినప్పుడు మీరు వెళ్ళి నేను ప్రధానమంత్రి అన్నారనుకోండి, మిమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం వేసేస్తారు. వీళ్ళేదో తేడాగా ఉంది, ఇది ఎర్రగడ్డ తీసుకెళ్ళాలి. మీరు ప్రధానమంత్రి ఎప్పుడు కాలేరు, మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా కాగలరు. మీకు అర్థమవుతుందా? మీరు మన శంకు చక్రం పట్టుకున్నటువంటి విష్ణు కాలేరు, విష్ణు స్వరూపమైనటువంటి చైతన్యం కాగలరు. మళ్ళీ అలా సముద్రం ఎప్పుడు అవదు, నీరు అవుతుంది. అలా ఏమవుతుంది? నీరుగా మారగలదు. నేను సముద్రం అన్నదనుకోండి, అజ్ఞానం అలకి. కొండ ఎప్పుడు కూడా పెద్ద కొండ చిన్న కొండ ఉందనుకోండి, నేను పనికి మాలిన పాత కొండ, నేను దేనికి పనికిరాను, నేను చిన్న కొండని, నేను లొత్త కొండని. కొండ సంసారం, అది పెద్ద కొండ, దానికి అందరూ తల మీద పెట్టుకొని బతుకమ్మలు ఆడుతున్నారు. నాకు ఎవరో ఆడుకోవట్లేదు. నా దాంట్లో లిక్కర్ పోశారు, దాంట్లో గంగాజలం పోశారు. ఇదంతా కొండ సంసారం. మనమేమంటున్నాము? కొండ కొండ కొండ, నువ్వు కొండవు కాదు. నేను కొండను కాదా? మరేంటి? నువ్వు మట్టి. అర్థమవుతుందా? ఎప్పుడైతే నేను మట్టిగా తెలుసుకున్నానో, ఈ భూమండలం అంతా నేనే, భూమంతా నేనే. కొండకు పరిమితం అయిపోతే నేను చిన్న కొండని, నేను పాత కొండని ఓ మూల పెట్టేశారు అని బాధ, అంతా దుఃఖంతో కుమిలిపోతుంది కొండ. కొండ అప్పుడు ఒక పుస్తకం రాస్తుంది, జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయ, ఈ చింతేనయ, కలిమిలేములు కష్ట సుఖాలు, కావడిలో కొండలనే భయమేలోయి, కావడి కొయ్యేనో కొండలు మొన్నేనో, కావడి కొయ్యేనో కొండలు మొన్నేనో, కనుగుంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి.
బాధే సౌఖ్యమనే భావన రానివో, ఆ ఎరుకే నిశ్చలానందము బ్రహ్మానందం. మీకు విషయం తెలుసా? కుండ కావిడి లేదంటున్నారు జ్ఞానులు. మరేమున్నది? నువ్వు మట్టికేమో కుండ అన్నావు, ఒక కర్రకేమో కావిడి అంటున్నావు, ఈ రెండు కలిపి సంసారం అంటున్నావు. కావిడి లేదు, కుండ లేదు, ఏమున్నది? కేవలం మట్టి, ఒక కొయ్య. మనం కూడా, మీరందరూ ఉన్నారు ఇప్పుడు, మీ పిల్లలే మీకు అమ్మ అంటారు, మీ భర్త ఏమో భార్య అంటారు, మీ అమ్మ నాన్న మీకు కూతురు అంటారు, మీ అత్త మామలో కోడలు అంటారు. ఇంతకీ మీరు కోడలా, కూతురు, అమ్మ ఎవరు మీరు? ఇంతకీ మీరు ఏ అన్యం పుణ్యం ఎవరైనా అమాయకురాలంటే ఓ మహాలక్ష్మి మీరు. ఇవన్నీ రకాలుగా అంటే ఎలా పిలుస్తున్నారు? భర్త దృష్టిలో చూసేటప్పుడు భార్య, అంతేగాని ఈ దేశానంతరికి భార్య అవుతారండి ఎవరైనా? భర్త దృష్టిలోనే భార్య, అంతే, అంతవరకే, అక్కడికి ఆపండి. ఆ పిల్లల దృష్టిలోనే అమ్మ. ఆడపడిచి వచ్చి అమ్మనమంటే మా పిల్లలందరూ అమ్మ అంటారు, నువ్వెందుకు అనవు? నువ్వు గొడవపడకూడదు, ఆడపడిస్తారు మీరు. ఆవిడ ఏదో ప్రేమతో వదిన అన్నది ఫీల్ అవ్వకూడదు మీరు. నాకు అమ్మ అనలేదు నువ్వు, మా పిల్లలు అంటారు అన్నారనుకోండి, మా వదిన గారికి ఏదో తేడా అనుకుంటుంది ఆవిడ. కాబట్టి ఇక్కడంతా విచిత్రం ఏంటంటే ఏ దృష్టిలో మనము, అందుకే మనము కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టికర్త, మన ఒక వ్యక్తికే మనకి ఇన్ని సంబంధాలు ఉంటే, జగన్నాటక సూత్రధారి జగన్నాథ, ఆ ఓ జగన్నాథ दर्शन दीजो, तुम हो जगत के दाता, तुम ही हो ब्रह्मा, तुम ही हो विष्णु, तुम हो शंकर रूपा, सृष्टि स्थिति लय स्वरूप तुम हो अनादि रूप, अनाथ के नाथ दीन बंधु, तुम हो आनंद रूप, अज्ञान नाशक शरण संरक्षक, आत्मज्ञान प्रकाश. ओ दक्षिणामूर्ति ఆత్మజ్ఞాన ప్రకాశం. మీకు ఆశ్రయం ఇచ్చి ఎవరైతే ఆశ్రితాన్, ఎవరైతే ఆ దక్షిణామూర్తిని ఆశ్రయిస్తారో వారికి జ్ఞాన ప్రకాశం. అలాంటి వారు మళ్ళీ సంసార చక్రంలో పడరు, సంసార సాగరంలో పడరు. అలాంటి దక్షిణామూర్తికి మనము ధ్యానించి నమస్కరిస్తున్నాము. ఇప్పుడు అయింది కదా, 3 శ్లోకాలు అయ్యాయి ఇప్పటికి. 4వ శ్లోకం. నానా చిద్రఘటోదర స్థితమహా, నానా చిద్రఘటోదర స్థితమహా, దీపప్రభాభాస్వరం, దీపప్రభాభాస్వరం, జ్ఞానం యశ్చతు చక్షురాధికరణా, ద్వారా బహిస్పందతే, ద్వారా బహిస్పందతే, జానామీతి తమేవ భాంతమనుభాత్, ఏతత్సమస్తం జగత్, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇది అద్భుతమైనటువంటి ఉదాహరణ. ఏ విధంగా నాలో పరమాత్మ ఉన్నది, ఆయన ఇప్పటికీ కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నాను. భగవంతుడు ఎక్కడా, నేనెక్కడా? ఆయన బ్రహ్మ, నేనేమో ఒక చిన్న గదిలోనే నేను పట్టను, ఈ బ్రహ్మాండం అంతా నేను ఎలా వ్యాపిస్తాను? ఇప్పటికీ సందేహమే మనకి. కాబట్టి ఎలా పరమాత్మ మనలో ఉన్నది, ఎలా అనుభూతి చెందాలి అనడానికి ఇక్కడ మంచి ఉదాహరణ చెప్తున్నారు. మీరు ఇవాళ ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక కుండ తీసుకురండి. ఏంటి కుండ? మీ ఇంట్లో తీసుకురావద్దు, మీ ఇంట్లోనే ఒక ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి, మీరు అందరూ చెయ్యాలా. ఒక కుండ ఇలాగ బోర్లించి పెట్టి దాని చుట్టూ కొన్ని రంధ్రాలు చేయండి. ముందు ఏం చేయాలి? రంధ్రాలు చేయాలి. కుండ బోర్లించి పెట్టి లోపల ఒక క్యాండిల్, వెలుగుతున్న క్యాండిల్ పెట్టండి. ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? కాబట్టి ఈ నగరానికి ఉన్నటువంటి నవద్వారాలు ఏంటి అంటే 2 చెవుళ్ళు, 2 నేత్రములు, 2 నాసికారంధ్రములు, ఒకటి ఉన్నది 2 పనులు చేస్తుంది. వాగుతుంది, వాగడం ఆగిపోయిన తర్వాత తింటుంటుంది. 2 చేస్తుంటుంది, 2 in 1 అనమాట. ఒకటి కుడితే ఒకటి ఆఫర్. కాబట్టి ఇప్పుడు ఎన్ని అయినాయి మనకి? 7 అయినాయి. మలమూత్ర విసర్జన చేసే అవి 2, మొత్తం 9.
అంటే పుట్టక ముందు బిడ్డ 11 అంటారు, 2 క్లోజ్ అయిపోతే 9తో మిగిలి ఉన్నాం మనం. అందుకే మనం నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నాం మనం జీవితం అంతా. ముందు మనకు 11 ఏంటి, నాభి 1 బొడ్డు. మీరు బయటకు వచ్చినంటే క్లోజ్ చేయండి, ఇంకా 10 అయితే నువ్వు పడలేవనేసి కట్ చేశారు, క్లోజ్ చేశారు. అది అంత అప్పుడే క్లోజ్ చేయబడింది అని అర్థం, అప్పుడే మూయబడింది. అదే చైతన్యం అనే మీ హృదయస్థములో ఉండి చైతన్యము చెవుడి ద్వారా వినికిడి శక్తిగా, నేత్రముల ద్వారా దృశ్య శక్తిగా, ముక్కు ద్వారా వాసన శక్తిగా, నాలుక ద్వారా రుచి తెలుసుకునే శక్తిగా, మాట్లాడే శక్తిగా, ఆలోచించడానికి బుద్ధి శక్తిగా, భావనలు చెందిన ఎమోషన్ ఫీలింగ్స్ మానసిక శక్తిగా ప్రకటమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, కరెంట్ ఇక్కడ ఉందా లేదని ఎలా తెలుస్తుంది మీకు? స్విచ్ చేసి తెలుస్తుంది. అంటే ప్రకాశం వలన. ఇప్పుడు ప్రకాశం ఇక్కడ వెలుతురుంది, కరెంట్ ఉంది అంటున్నారు కదా. కరెంట్ అనేది చూడడానికి కావద్దు, కానీ కరెంట్ ఉందని మీకు అనుమానం తెలుసు. అది ఉన్నది కాబట్టే వెలుగుతున్నాయి. మరి లోపల చైతన్యం ఉన్నది కాబట్టే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు పరమాత్మ నాలో ఉన్నదా లేదానికి మీకు ప్రూఫ్ ఏంటి? మాట్లాడుతున్నాం కదా, మీరు వింటున్నారు కదా, చూస్తున్నారు కదా. అది ఇంకా ఎటువంటి ప్రూఫ్ కావాలి మీకు? ఎక్కడో అమర్నాథ్ వెళ్తే దొరుకుతుందా? మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పరలోక ప్రభువు అంటే అది ఎంత సత్యం చెప్పండి మీరు? పరలోక ప్రభు అంటే అది భ్రమ కాదు చెప్పండి మీరు. ఎందుకంటే అణువు కూడా ఈ భూమి మీద మనం ఉన్నామంటే, మనం జీవిస్తున్నామంటే భగవాన్ సూర్యుడిగా పనిచేస్తున్నారు. మరి నిరంతరం ఒకటే వేడిగా ఉన్నామనుకోండి, ఫ్రైయింగ్, ఇవాళ ఫ్రై అయిపోయేవాళ్ళు మీ పాటికి. మళ్ళీ చంద్రుడిగా మళ్ళీ ఆయనే చల్లదనాన్ని ఇస్తున్నాడు రాత్రిపూట. మీకు అర్థమవుతుందా? సమయానికి వర్షాలు, డ్యూటీలు ఏమైనా మార్చుకుంటున్నారా? షిఫ్ట్లు మారుస్తున్నాయా? ఓవర్ టైం డ్యూటీ ఎవరైనా చేస్తున్నారా? ఎవరేం చేయట్లేదు. ఈ బయటంతా కూడా నడుపుతున్నాడు శక్తి. లోపల చూడండి, మళ్ళీ లోపల ఎంత వర్క్ అండి, హార్డ్ వర్క్. కాబట్టి ఈ జీర్ణం చేసే శక్తి ఎవరిస్తున్నారు? ఈ శ్వాస వెళ్తుంది, వదిలిన తర్వాత మళ్ళీ రాకపోతే ఎంత భయం మనకి. వస్తుందని గ్యారంటీ ఉంది, అందుకే వదులుతున్నాం శ్వాస. కాబట్టి ఈ శ్వాస రక్త ప్రసరణము ఇలా మీరు గ్రహించాలి పరమాత్మ యొక్క గొప్పతనం, మహిమ, విభూతి. అందుకే అర్జునుడికి ఏమన్నాడు? అహం ఆత్మ స్తోత్రాణి సర్వాగిరః యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. మనందరం కూడా పూజలు చేస్తాం, ధనాన్ని వెచ్చించి నిష్ఠతో తపస్సు చేస్తాం, పూజ. కానీ అందరి దగ్గర ధనం లేదుగా. మీలో కొంతమంది ఆ శబరి మాతలా ఉండొచ్చు. వాళ్ళు అడిగారు, భగవాన్ నా దగ్గర ధనం లేదు, నేను ఎలా పూజ చేయాలి? డోంట్ వరీ, నువ్వేం బాధపడక్కర్లేదు. నీ లోపల మీ గుండె చప్పుడు వెనక నేనున్నాను ఆత్మగా. నీ గుండె చప్పుడు వెనకే ఉన్నాను. నీ గుండె గుహ మర్చిపోయి బయట గుహలకు వెళ్తున్నావు ధ్యానం చేసుకోవడానికి. బయట గుహలకు, నువ్వే గుహలకు వెళ్ళినా ఈ మనస్సే. మనం ఏం చేస్తాను, ఇదొక ఆలోచన. నువ్వు వెళ్ళావు అమర్నాథ్ గుహ, ఆలోచించింది భాగ్యనగరంలో. కాబట్టి ముందు మనం మనసు రెడీ చేసుకోవాలి, ఆ తర్వాతే ప్రయాణాలు పెట్టాలి. మీరు ముందు ప్రయాణాలు తీర్థయాత్రలు చేస్తారు, అసలు ఇక్కడ వదిలేస్తారు మనం. అందువలన మనము తప్పుడు ప్రదేశంలో వెతుకుతున్నాము, సరైన ప్రదేశం వెతకట్లే. ఒక ముసలమ్మ తన మనవడు ఈ చొక్కాకి బటన్స్ వేస్తూ సూది పడిపోయింది. అక్కడ ఒక పాకలో చీకటిగా ఉంది, సూది దొరకలే. అమ్మగారు బయటకు వచ్చి చూశారు, వీధిలో బల్బు వెలుగుతుంది. అమ్మయ్య, అక్కడ వెలుతురు ఉంది. కర్ర తీసుకొని అలా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ వెతుకుతుంది సూది. ఎప్పుడులో దొరుకుతుంది సూది చెప్పండి? ఎప్పుడు దొరుకుతుంది? ఈలోగా మీలాంటి వాళ్ళు కొంతమంది వచ్చి పెద్ద ఆవిడికి సేవ చేయాలని మీరు కూడా ఎతకడం మొదలెట్టారు. ఒక 20 మంది 21 మంది కూడారు, గుమి కూడారు. మొత్తం ఏం ఎదుగుతున్నారు ఎవరికి తెలియదు. చివరికి ఒక పెద్ద ఆవిడ వచ్చింది, ఇంతకీ ఏం ఎదుగుతున్నారు? నాకు తెలియదు. చివరికి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళింది. ఏంటమ్మ పోయింది? సూది పోయింది. ఎక్కడా? అదిగో ఆ పాకలో పోయింది. మరి ఎక్కడ ఎందుకు ఎదుగుతున్నావు? అక్కడ చీకటిగా ఉంది, ఇక్కడ వెలుతురు ఉందని వెతుకుతున్నాను. ఇక్కడ వెలుతురు ఉందని వచ్చే వెతుకుతుంది తప్ప సూది లేని సూది ఎట్లా దొరుకుతుంది? మనము
ఇక్కడ వెతకడానికి మీకు చీకటి అనిపిస్తుంది. కాబట్టి బయటంతా కూడా ఫుల్ ఫ్లడ్ లైట్ 24 hours 24/7 డీజేలతో మొత్తం సందడి. మాయదారి మైసమ్మో నువ్వు మేడారం పోతావే మైసమ్మ. భాగ్యరామ్ మరలేదు మేడారం జాతర. సమ్మక్క సారక్క మైసమ్మో. ఈ మైసమ్మలతో మనం చంపేస్తుంటారు. వాళ్ళకి ఏం అనలేము. ఏమంటే మన మీద పడతారు. ఈ స్వామీజీ మా భజనకు ఆపుకుంటాడు, మా పూజలు వద్దాడు. నేను ఎప్పుడు వద్దాను? ఈ శబ్ద కాలుష్యంతో చంపేస్తుంటారు, ఈ ట్రాఫిక్ జాములతో చంపేస్తుంటారు. ప్రతి ఒక్కరికి బాధే. వాడి యొక్క యాత్ర, వాడి యొక్క ఊరేగింపుతో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి అంత కష్టం. దీనికి ఒక పద్ధతి లేదు, ఒక క్రమశిక్షణ లేదు. ఇలా వెళ్ళిపోతాను అలాగా. కాబట్టి గతానుగతికో లోక నా లోకో పరమార్థత. మన అందరం జనాన్ని చూసి వెళ్ళిపోతున్నాం తప్ప ఎవరు బుద్ధి పెట్టి ఆలోచించట్లేదంట. అర్థమైంది కదా? అందువలన ఏ విధంగా అయితే ఆ లోపల ఉన్నటువంటి దీపము ఆ రంధ్రముల ద్వారా ఎలాగైతే ప్రకాశిస్తుందో, మన హృదయస్థములో ఉన్నటువంటి ఆ చైతన్య కృష్ణ, మీరు కృష్ణ భక్తులైతే, ఆ చైతన్య ఆత్మ రామ, మీరు రామ భక్తులైతే, లేదు రామకృష్ణ ఏంటి మరి ఎప్పుడు దేవి గురించి చెప్పవా? అది దేవి. మీకు అర్థమైంది? వారాహి అనుకోండి, లలిత అమ్మవారు అనుకోండి, శ్యామలాదేవి అని ఏదైనా అనండి, ఆ దేవియే ఇక్కడ ఉన్నది. మీ ఇంద్రియముల ద్వారా, మనసు బుద్ధి ద్వారా ప్రకటమవుతుంది. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం విందతే. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో అమ్మవారు ప్రకటమవుతున్నారు. కాబట్టి ఆత్మగా ఎవరున్నారు? పరమాత్మ. నీ మనస్సుగా పార్వతి, మీ ఇంద్రియములుగా శివగణాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఆ శివునికి ప్రదక్షిణ. మీరు ఏం మాట్లాడుతున్నా ఆ ఆత్మ పరమాత్మకి స్తోత్రము. మీరు పడుకునేటప్పుడు కూడా పరమాత్మలోనే సమాధిలోకి వెళ్తున్నారు. నిద్ర లేదు మీకు, మీరు భావన చెయ్యాలి. ఇది 24 గంటలు మీ తపస్. మీరు ఏ పని చేసుకున్నా, మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నా, పరా పశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపిణి. చూసారా? మనం తిడతాం కదా ఒకసారి ఎవరికైనా, నిజానికి తిట్లు కూడా పరమాత్మ స్తోత్రమే, కానీ మనం ఒప్పుకోం. తిట్లేంటి? రుద్రమంలో ఇదే చెప్పారు. వంచతే పరివంచతే, దొంగల్లో దొంగని నేను, దోపిడిదారులో దోపిడిదారు నేను. ఇదేంటి దోపిడి అంటే? అర్థం ఏంటి? యావత్ సృష్టి అంతా నేనే రా బాబు అని చెప్పడం. అందువలన మీరు అనుకున్నట్టు ఈశ్వరుడు ఎక్కడో రెడ్డి ల్యాబ్స్, అరవింద్ ల్యాబ్స్ లాగా అక్కడ ఫార్మాస్యూటికల్ లాగా తయారు చేసి వదిలిపెట్టడం కాదు. పరమాత్మ ఎలా ఉంటుంది? మనకి ఒక శక్తిగా ఉంటుంది. మనం ఏది కోరుకుంటే తథాస్తు అంటుంది. మీ హృదయంలో ఉన్నది పరమాత్మ. నేను చాలా భయపడుతున్నాను, తథాస్తు. నువ్వు భయంలో బ్రతుకుతావు అంతే. అమ్మ బాబోయ్. అందువలన మనం ఎప్పుడు కూడా గొప్పగా, నేను శక్తివంతంగా, ధైర్యంగా ఇలాంటి గుణాలు పెట్టుకోవాలి. అప్పుడు తథాస్తు అంటే మీరే ఒక రుద్రమదేవి, ఒక ఝాన్సీరాలాగా అయిపోతారు. లేకపోతే ఎప్పుడు భయపడుతుంటే భయం పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు? ఆ పరమాత్మ మీకు తథాస్తు అంటున్నారు కదా, మీ భయంలోనే ఉందుగాక, మీ భయం వృద్ధి చెందుగాక. చూసారా? అందువలన మనం ఏది కోరుకుంటే అదే అవుతుంది. అందువలన కుంభకర్ణ తపస్సు చేసి ఏం కోరుకున్నాడు? ఇంద్ర అనాల్సింది నిద్ర తథాస్తు, 6 నెలలు నిద్రపడు పో. కాబట్టి మనం చాలా అలర్ట్గా ఉండాలి. మనం కల్పవృక్షం కింద ఉన్నాం. ఇప్పుడు ఏం కోరుకుంటే అదే. రామకృష్ణ పరమహంస చెప్తారు, ఒక బాటసారి అలసిపోయాడు, ఒక చెట్టు కింద సేద తీరుతున్నాడు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు కొంచెం మంచినీళ్ళు అయితే బాగున్ను. వెంటనే లోటాడు నీళ్ళు, బిస్లరీ వాటర్. ఆకలేస్తుంది, మంచి భోజనం దొరికితే బాగుండు, మంచి ఫుడ్. భోజనం అయిపోయింది, కొంచెం తాంబూలం కూడా అయిపోయింది. కాసేపు రెస్ట్ తీసుకోనికి మంచం ఉంటే బాగుంది, మంచం వచ్చింది. గాలి నుంచి ఫ్యాన్ వచ్చింది. అమ్మో, అడవిలో ఉన్నాను, పులి వస్తుందేమో, పులి వచ్చింది, అవుట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కల్పవృక్షం కింద కూర్చున్నాం, మనం ఏం కోరితే అదే అవుతుంది. ఇక్కడ మీ మనస్సు అనేది కల్పవృక్షం. మీరు ఎలా దాన్ని వాడుకుంటే ఈ బ్రహ్మాండంలో మీకు ఎదురులేని శక్తి. ఎందుకంటే మనస్సు అజ్ఞానం ఉంటే సంసారము, మనస్సు జ్ఞానంతో కలిస్తే పరమాత్మ.
నిన్నే చెప్పాం మనం. భ్రమలో ఉన్నటువంటి దక్షిణామూర్తి జీవుడు, భ్రమ తొలగిపోతే దక్షిణామూర్తి, రెండు కూడా ఆయనే. అది తత్వమసి. అయితే మనమేం చేస్తున్నాము చెప్పనా? మనం ఎలా చేస్తున్నామంటే అంత తెలుసుకోవాలని పరుగులు తీస్తున్నాం తప్ప మనల్ని మర్చిపోతాం. మనం ఎవరో మనకు తెలియకుండా ఈ జగత్తు విషయాలన్నీ మనకు కావాలి, మనం ఎవరమో తెలియదు. అందువల్ల మనం ఏం చేస్తాం తెలుసా? మన గురించి అందరూ చెప్పాలని కోరుకుంటాం. నా గురించి పొగుడు, ఎందుకు నీ గురించి నీకు ఎలాగో తెలియదు కదా. విచిత్రం ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, మీ గురించి ఏం చెప్తారు? ఇదంతా దొందని ఒకరు తోడనుకొని అలాగా మనమంతా మన జీవితం అంతా ఒక గొర్రెల మందలా బ్రతికేస్తున్నాం. అలా ఒకడు అన్నాడు పెళ్లి చేసుకోవాలన్నాడు. ఎందుకు అన్నాడు. అందరూ చేసుకుంటానే ఆడికి తెలియదు, క్లారిటీ లేదు. ఇంకొక అతను వచ్చి అన్నాడు, నీ స్వామీజీ నేను బ్రహ్మచారిగా ఉన్నాను, సన్యాసం తీసుకోవాలా వద్దా? నువ్వు తీసుకోవద్దు అన్నా. ఇంక తీసుకోవాలా వద్దు ఉండకూడదు, తీసుకోవడమే, లేకపోతే అంతేకాని డౌట్ ఉంటే ఏది చేయకండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకోవాలి వద్దని మీరేమంటారు? వద్దు అనండి. ఎందుకంటే పెళ్లి చేసుకుని పనికిరాడాడు. ఇంక డౌట్ ఏంటి ఇక్కడ? కాబట్టి మీకు డౌట్ ఉండకూడదు. పూర్తిగా నిశ్చయం పరమాత్మ ఉన్నది కాబట్టి నేను మాట్లాడుతూ ఇదే ప్రూఫ్ పరమాత్మకి, నేను చూస్తున్నాను ఇదే ప్రూఫ్ పరమాత్మ, అంత కూడా పరమాత్మయే. ఈ విధంగా జానామీతి తమేవ భాంతమనుభా ఏతస్సమస్తం జగత్. ఫస్ట్ ఆ పరమాత్మ చైతన్యం ద్వారానే మిగతా అన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. ఆ స్థానంలో సూర్యుడు ప్రకాశించలేడు, చంద్రుడు ప్రకాశించలేడు, అగ్ని ప్రకాశించదు, ఏమీ ప్రకాశించవు. మీరు చెప్పండి, మీ స్వప్నంలో వెలుగున్నదా లేదా? బయట మనకు వెలుగుంది అని చూస్తున్నాం కదా, మరి లోపలికి ఏ వెలుగు వచ్చింది? సూర్యుడా, చంద్రుడా, అగ్ని? ఏం తీసుకుని వెళ్ళారు లోపలికి? ఇవేవీ లేవు. కానీ నేను స్పష్టంగా చూస్తున్నాను. ఎక్కడి నుండి వచ్చింది ఆ వెలుగు? అది ఆత్మజ్యోతి. కొంతమంది ఆత్మజ్యోతి అంటే ఏమనుకుంటారు? నిజంగా క్యాండిల్ వెలుగు అనుకుంటారు. ఒక అమ్మగారు వచ్చారు, స్వామీజీ నేను ధ్యానం చేస్తుంటే నాకు ఇక్కడ జ్యోతిలాగా వచ్చింది, కొన్నాళ్ళకి గుండె నొప్పి వస్తుందన్న. నేను అన్నాను మీ గుండె కాలిపోద్దాను, ఎందుకంటే జ్యోతి అనుకుంటుంది ఆ అమ్మ. చైతన్యంకి జ్యోతి స్వరూపం అంటారు, నిజంగా లోపల జ్యోతులు ఉండవు. వాళ్ళు ఏమనుకున్నారు? నిజంగా ఇక్కడ అగ్నిలాగా జ్యోతి వస్తుందని ఊహించుకొని అలాగ ధ్యానం చేస్తే గుండె మండుతుందంట, అంటే అగ్ని కాలిపోతుందని అర్థం. ఆవిడ భ్రమ. మీకు తెలుసు కదా, గ్రామాల్లో ఊగేస్తారు. ఒక క్రిస్టియన్ చర్చిలో నా కనకదుర్గ పడిందట. ఊరికే కనకదుర్గ ఆవిడ పడి ఊగుతుందండి. కనకదుర్గ మరే పని లేదా? ఎంతోమంది జనం అక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరిని వదిలేసి ఈయన దగ్గరకు చర్చిలోకి వచ్చి కూర్చోడానికే. ఇదంతా భ్రమ. కాబట్టి మనం ఖచ్చితమైనటువంటి మీరు ఒక జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా త్రిశంకో స్వర్గంలో వేలాడతారు తప్ప గమ్యాన్ని చేరుకోలేము మనం. నిన్న చెప్పాం. కాబట్టి ఇది ఇక్కడితో అయింది. తర్వాత నేను ఎందుకంటే ముందుకు వెళ్ళలేకపోయానంటే నిన్న ఫాస్ట్గా వెళ్దాం అనుకున్నాము, చాలామంది అర్థం కాలేదన్నారు. కాబట్టి కొంచెం స్లో చేసాం. బట్టి ఇంకా కొంచెం 5 నిమిషాలా క్లోజ్ చేద్దాం. కాబట్టి ఇప్పుడు ఆ పరమాత్మ ఎక్కడో లేదు, పరమాత్మ మనలో ఉంది అంటే మీరు అనాలి, స్వామీజీ పరమాత్మ నాలో ఉంది కాబట్టి ఇంక నేను గుడికి వెళ్ళక్కర్లేదు. అంతే కదా మీ బాధ? చాలామంది అదే ఎదురు చూస్తాం. కొంతమంది ఎప్పుడు చెప్తారా స్వామీజీ గుడికి వెళ్ళొద్దు అంటారు. ఇవి వెళ్ళడానికి ఇబ్బంది. మేమేమంటున్నామంటే మీరు రోజు గుడికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ అమ్మవారికి అయ్యవారికి ఎంత అలంకారం చేస్తే మీలో ఉన్నటువంటి పరమాత్మకు అంత అలంకారం చేయనట్టు మీరు ఫీల్ అవ్వాలి. అప్పుడు కళ్ళు తెరిచి ఆనందంగా ఆస్వాదించాలి. కళ్ళు మూసుకున్న తర్వాత ఆత్మారామతో ఉండాలి. కళ్ళు తెరిస్తే కోదండరామ, కళ్ళు మూస్తే ఆత్మారామ. ఇది పట్టుకోవాలి. అంతే తప్ప పరమానంద శిష్యుల్లో ఏ చెప్తే ప్రాబ్లం. గురువు గారితో వెళ్తుంటారు అంటాడు ఆయన, ఏదైనా మనం పడిపోతే బండి నుంచి కింద పడిపోతే చూడు అన్నాడు గురువు. వెళ్ళగా ఆయన కమాండని పడిపోయి బంగారులా చూశాడు. ఓకే, వెళ్ళిపోయింది బండి. కొంత సమయం వెళ్తే కమాండం లేదన్నారు. గురువు గారు ఏదైనా పడిపోతే మీరు చూడమన్నారు, నేను బాగా చూశాను అన్నాడు. ఎంత ప్రాబ్లం చేసావరా బాబు, మన బండి నుండి ఏది పడినా బండిలో ప్లేస్ చేయాలి నువ్వు, అంతే.
కొంత సమయం కలిసరికి ఎద్దులు పేడ పడింది, పేడ తీసి కొడుతున్నాడు లోపలికి. మనకు ఏది చెప్పినా ప్రాబ్లం, మీరు అమాంతా తీసేసుకుంటారు. మీరు ఆత్మస్వరూపంగా దేవుని తెలుసుకోండి అంటే మాకు గుడిలో వద్దు అంటారు. మమ్మల్ని అందరూ పట్టుకుని తిడతారు బయట. ఇది ఎవరో స్వామి వచ్చాడు, ఈ ఋషికేశ్ హిమాలయం నుంచి వచ్చారు, ఈ గుడిలో వద్దంట. నేను ఎప్పుడన్నా వద్దన్నా నేను? ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం ఎక్కాలు రాయమంటది అమ్మ. చిన్నప్పుడు మనకి ఎక్కాలు రాయమంటది అమ్మ. మనం అవి రాయాలి చిన్నపిల్లప్పుడు. మీరు డిగ్రీకి వెళ్ళారు, మా అమ్మగారు ఎక్కాలు రాయమన్నారు, అప్పుడు మళ్ళీ ఎక్కలు రాస్తారా? మీరు పైకి వెళ్ళాలి. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క పూజలో కూడా పరమాత్మని అలాగ దర్శించాలి. ప్రతి వారు భోజనం పెట్టినా, నీళ్ళు ఇచ్చినా, మనం స్నానం చేసినా, మనం బ్రష్ చేసినా, పడుకున్నప్పుడు కూడా, నడుస్తున్నప్పుడు కూడా, మాట్లాడుతున్నప్పుడు పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియార్థేషు ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, అన్నీ చేస్తున్నప్పుడు నేనే ఏమి చేయట్లేదు, సాక్షిగా ఉన్నాను. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. తత్వం తెలుసుకున్నవారు సాక్షిగా గమనిస్తారు. అన్నీ జరుగుతుంటాయి. సూర్యుడు ఎలాగైతే వెలుగులో అన్నీ జరుగుతున్నాయి, సూర్యుడికి ఏమైనా ప్రాబ్లమా? అక్కడెక్కడో యాక్సిడెంట్ అయింది, అమ్మో నా వల్ల అయిందని సూర్యుడు ఏమైనా అన్నాడా మీకు? పరమాత్మ ఎలాగుంటుందంటే కారులో పెట్రోల్ వలె ఉంటుంది. మీరు చేస్తున్న మంచి చెడులు పరమాత్మ సంబంధం లేదు. ఇప్పుడు చెప్పండి, యాక్సిడెంట్ అయితే పెట్రోల్కి మనం ఎఫ్ఐఆర్ కేసు పెడతారా డ్రైవర్కా? డ్రైవర్ అనాలి పెట్రోల్ పెట్టండి కేసు. పెట్రోల్ లేకపోతే కారు వెళ్ళదు కదా. అందువల్ల పెట్రోల్ వల్ల యాక్సిడెంట్ అయింది అన్న డ్రైవర్ ఒకడు. మీరేమంటారు? అవునా కాదా? కాబట్టి యాక్సిడెంట్ అయినా, ఇంటికి చేరినా పెట్రోల్ సంబంధం లేదు. అలాంటప్పుడు పెట్రోల్ ఎందుకు తీసేని కారు వెళ్ళదు. ఇది పెద్ద ప్రాబ్లం. అందువలన పెట్రోల్ వలె పరమాత్మ మనలో ఉన్నారు. ఇది కారు, ఇదంతా ఒక కారు. ఈ ఇంద్రియములు అనేవి ఈ చక్రాలు, మనస్సు అనేది ఈ స్టీరింగ్, బుద్ధి అనేది డ్రైవర్. ఇవి వెనక ఉండి నడిపిస్తున్న ఆత్మ చైతన్యము సైలెంట్ పెట్రోల్ వలె ఉంది. మీరు చెప్పండి, మీరు చెడు చేసిన మంచి చేసిన ఆత్మకేమైనా అంటుతుందా? ఇది తెలుసుకుంటే మీరు జీవన్ముక్తులు. లేకపోతే మీరే చెప్పుకోలేదు. ఎందుకంటే మీ టైటిల్ నేను ఎందుకు ఇవ్వాలి? ఎవరు వాళ్ళ టైటిల్ పెట్టుకోవాలి, ఎవరికి వాళ్ళే ప్రకటించుకోవాలి. కొంతమంది ఆడు పెద్ద ఏవో రాసుకుంటాడు గోడ మీద, సో అండ్ సో సో అండ్ సో. నేను ఒకసారి అడిగా, మీకు ఎవరు ఇచ్చారన్నా? ఎవరు నాకెందుకు ఇవ్వాలి, నేనే పెట్టుకున్నాను. తథాస్తు అన్నా. అలాగన్నట్టు మీ గురించి నేను చెప్పను, మీరే చెప్పుకోండి. మీరు పరమాత్మ స్వరూపులుగా ఒప్పుకుంటారా? మిగతాది డాష్ డాష్ డాష్, అది మీ ఇష్టం. ఓం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. సీతారామచంద్ర ప్రభుకి, రాధేశ్యామ భగవానికి, ఉమాపతి మహాదేవకి, పవనసుత హనుమానికి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
राधिता कोटि माता चिन्मङ्गलनीराधिता भवधां